నగరంలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పట్టపగలు సనత్ నగర్ లో సత్యబాబు అనే 40 సంవత్సరాల వ్యక్తిని టీవీ చూస్తుంటే కూర్చున్న కుర్చీతో సహా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తికి సంబంధించిన చెత్తెత్తుకెళ్లే వాళ్ళు వస్తారయ్య గారు. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తారు. దాంతో మా కుటుంబానికి భూతం, నీకు జీతం రెండు పోతాయి. చూస్తున్నావుగా. అక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తే ఇక్కడ మీరు భయపడతారేంటయ్య గారు? ముంబైలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ లో ఎలర్ట్ అవట్లేదా? మా భయాలు మావి. ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మన కాలనీ సంబంధించిన పార్క్ ని ఓ రౌడీ వెధవ కబ్జా చేశాడు. అందుకు మనం అందరం కలిసి వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా సంతకం చేస్తే. చూడండి విశ్వనాథం గారు, ఇంటికి గోడలు లేకపోయినా ఉండగలం, కానీ ఇంటి చుట్టూ గొడవలు ఉంటే మాత్రం ఉండలేము. అవును, భక్తి ఛానల్లో భజన్ ప్రోగ్రామ్ లో ప్రశాంతంగా ఉంటున్నాము. ఏఎక్స్ఎన్ ఛానల్లో ఈ అడ్వెంచర్స్ మాకెందుకండి? అయ్యగారు ఆ కిడ్నాప్ చేసిన సత్యబాబుని కత్తితో కసా పొడిచి చంపేశారంట. ఏంటి చంపేస్తారా? చంద్ర గారు ఏంటి అలా పడిపోయారు? చనిపోయిన ఆయన మీ బంధువా? కనీసం ముఖ పరిచయం కూడా లేదు. సత్య, నువ్వు తప్పుకో. నాన్న చంద్రం, ఏం లేదురా. ఆ సత్యబాబుని సరదాగా కిడ్నాప్ చేసింది అతని అక్క కొడుకేనట్రా. వాళ్ళ ఇద్దరి మధ్య ఏవో చిన్న డబ్బు గొడవలు ఉన్నాయట. డబ్బు ఇవ్వకపోతే నిన్ను పొడుస్తా అని వాడన్నాడంట. అయితే పొడు చూస్తా అని వీడన్నాడంట. కత్తితో పొట్టలో ఫన్నీగా పొడిచాడంట. అంతేనా? మరి అదేంటి అలా చెప్పింది? అదో పిచ్చి మాలోకం. మీ పదండి నాన్న. వెళ్ళరా రండి. అదేంటమ్మా, ఆ పని మనిషి చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా, తేడా ఏముంది? వార్తలో బ్యాడ్ ఉన్నా శబ్దంలో సాడ్ ఉండకూడదు ఆయన. వాడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో డాక్టర్లు అలా చెప్పమన్నారు. మరి చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అన్నమాట. సరే, మేము వస్తామమ్మా. సమయానికి వీళ్ళ అబ్బాయి ఉన్నా బాగుండు, అతనన్నా సంతకం పెట్టేవాడు. తండ్రి ఇలా ఉన్నాడంటే కొడుకు ఎలా ఉంటాడో. ఎవడో మన చేసి చేస్తున్నాడు రా. వీడెవరా? మిల్క్ తాగిన మిల్కా సింగ్ మనంట పడుతున్నాడు. పరిగెత్తు. పరిగెత్తొద్దు, ఆగిపోండి. దొరికిపోయినా ఉన్నావురా. బ్యాగ్ ఇస్త్రీ. ఏది? అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చేది. చాలా థ్యాంక్స్ బాబు, నా బ్యాగ్ ని కాపాడావు బాబు. పట్టుకున్నా సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. రే, నేను నానికి నచ్చుతాను కదా. ఎందుకు నచ్చో? నీ ఫేస్ లో అట్రాక్షన్ ఉంది. నీలాంటి అమ్మాయిని చేసుకోవాలని వాడికి ఇంటెన్షన్ ఉంది. పద్ధతిగా ఉండే నీలాంటి లేడీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అడుగో వచ్చాడు. రారా, నీకోసం వెయిటింగ్. హాయ్, కొంచెం పక్కకు రారా, నీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పరా. చెడు చెవులో చెప్పమన్నారు, మంచి మైక్ లో చెప్పమన్నారు. ఇప్పుడు మైకిల్ గీకిలు ఎక్కడ నుంచి తెస్తావరా? మంచో చెడు ఇక్కడే ఓపెన్ చేయి. అసలు ఏం జరిగిందంటే, అక్కడ జనాలందరూ నన్ను పొగుడుతుంటే నా వల్ల దొరికారని ఆ దొంగలు నా మీద ఫోకస్ చేశారు. నా ఐడి కార్డు కూడా చూసే ఉంటారు. నీ 6 అడుగుల బాడీలో 6 ఇంచుల ఐడి కార్డు ఎవరు చూస్తాడు? అంత కేర్లెస్ వద్దురా. వాళ్ళ అడ్రస్ కనుక్కుని జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని లెటర్ పెట్టేద్దాం. నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నువ్వు ముందు టెన్షన్ పడకుండా కూర్చోరా బాబు. తను అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందా? గుడ్ బై. అదేంటే నాని గుడ్ బాయ్ లో ఉన్నాడు, పెళ్లి గుప్పించమని చెప్పి ఇప్పుడు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతావేంటి? రేయ్, వీడు కాలనీలో కన్నెత్తకుండా తిరుగుతుంటే మంచోడని ఇష్టపడ్డాను. మరీ ఇంత పెరుకోడనుకోలేదు. వాడి వెంట పడ్డ కుక్క నా పిక్క సైజ్ లేదు, దానికి భయపడతాడా? నేను భయానికి మీనింగే తెలియనోడిని చేసుకుందాం అనుకున్నాను, కానీ వీడు భయానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి ఇలాంటి పెళ్లి చేసుకోదు. అబ్బచ్చా పోవే, నీకంటే అందంగా పద్ధతిగా ఉంటూ మా వాడికి తగిన అమ్మాయి ఈ భూమి మీద ఎక్కడో పుట్టే ఉంటది. ఈడి జీవితంలోకి కుడికాలు పెట్టి మరీ ఎంటర్ అవుద్ది. దుబాయ్ మాఫియాకి నువ్వు కింగ్ కావాల్సిన వాడివి. ఇలా ఒక ఆడదాని చేతిలో పోతావనుకోలేదు. ఊరుకోబా, నువ్వు ఇప్పుడు బాధపడితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? వాడికి ఏమైందిరా? బా
నేను ఇక్కడుంటే అక్కడ మాట్లాడుతున్నాడు. మసగ్గా కనబడుతుందని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అబ్బాయి పోయాడని ఆపరేషన్ మధ్యలో వచ్చేసాడు. 6 నెలల వరకు చూపు రాదంట. ఇదిగో బావా, నా కళ్ళున్నా లేకపోయినా నేను మాత్రం ఉన్నాను బావా. ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే పట్టుకుని దాన్ని చంపేసి దాని శవాన్ని ముందు పెడతాను బా. రాయ్, నాకు కావాల్సింది దాని శవం కాదురా, అది నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని నేను టార్చర్ పెట్టి చంపాలి. అప్పుడు కాని నా పగ తీరదు. నమస్తే అమ్మా. ఇల్లెలా ఉందమ్మా? చాలా బాగుంది. వాళ్ళందరూ మనోళ్ళే మేడం. మీ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేశాను. అమ్మగారికి అనుమానం రాకుండా మన ఇంట్లో పనుల్లాగా యాక్ట్ చేస్తారు. ఒరే, భయభక్తో ఉన్నాడు ఏ దేవుడి ఫోటోనో వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. అదే మళ్ళంటి కుర్రోళ్ళు అయితే అనుష్కను శృతి హాసన్ వాల్ పేపర్ గా పెట్టుకుంటారు. కానీ మన కర్మ ఏంట్రా, ఈ దరిద్రుడి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా ఇది? మీ కాఫీ సార్. అంటే కుక్కలా నాగమంటావా? రేయ్, అమీర్పేటలో సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కదరా, ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా వెధవా. షురువైంది. భార్యామణి సీరియల్లో అలేఖ్యను చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. శవాలతో సెల్ఫీ తీసుకునే సైకో వెధవా, కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర వెధవా, శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి వెధవా. మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. ఒరే, ఎప్పుడు నేను దీవించాను నిన్ను? యూజ్లెస్ ఫెలో, ఇక నీతో నేను చావలేను కానీ వెళ్ళి వాడిని పిలువు. బకాసురుడికి రోజుకొకడు బలైనట్టు ఈ రోజు ఇటుకి ఎవరు బలవుతాడు? సార్, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట. ముగిల్ రేకులు సీరియల్లో మొన్నలాగా అంత వినయం అక్కర్లా. కూర్చో. ఇంతకీ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్. అవదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే పనులన్నీ పక్కన పెట్టి క్యాంటీన్ లో కూర్చొని సిగరెట్ కాల్చడం, క్యాబిన్ లో కూర్చొని సెటర్లు వేయటం ఎలా అవుతుంది? నేను ఈ మ్యాంగోని యాపిల్ సాగి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు మ్యాంగోని చీకేసి టెంకి మాత్రం మిగిల్చేలా చూస్తున్నారు. నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్. 4 రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే ఎలా అవుతుంది సార్? తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్. మీ సూర్యుడిని చూసి 10 రోజులు అయింది సార్. అయితే ఈ రోజు నుంచి చంద్రుడి చుట్టం కూడా మానేయి. సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు. వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. మీరే చూడండి సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను. అరే కూర్చో. అరే నువ్వు కూర్చోవయ్యా. నువ్వు కూర్చోవయ్యా. అరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వు కూర్చోవయ్యా. శ్రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా. రేపటికల్లా అలా అవుతుందిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు. పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి. అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఓసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్స్అప్ కు పోటీ అని అడిగాడు. ఈడు మళ్ళీ మనకు చెప్పడం. ఈడు సీరియల్ పిచ్చి. షార్జాలో 500 crores అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాను మేడం. నా పార్ట్నర్ ఇప్పుడు బడానేర్తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం. డోంట్ వరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్. ఏంట్రా ఇది? సార్, కళ్ళు తొబ్బునియా? ఏంటి ఆ లుక్కు? కారు డ్యామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి? హలో, ఏంటి హలో? పడింది గీతలే కదా, పెయింట్ వేస్తాంలే. అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల? పెయింట్ వేస్తామని చెప్పాం కదా, కామ్గా ఉండవు. ఏంటి కామ్ గా ఉండేది? నేను అభిషేకం సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, గోపురం సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మ్యాంగో లింగరాజు ఇక్కడ, లింగరాజు. అరవకండి సార్ ప్లీజ్, కార్లో మా మేడం గారి మదర్ ఉన్నారు. పసుపు కుంకుమ సీరియల్లో శబరిలా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా? సార్ ఆవిడ పేషెంట్ సార్. పేషెంట్ అయితే నాకేంటండి? ఇంట్లో కూర్చోబెట్టుకోండి, ఇలా కార్లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా? దట్టి ఓల్డ్ స్మెల్. మేడం కంట్రోల్ మేడం. వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. సార్ ఏంట్రా? అదేమో సైకిల్ చేయటం, నువ్వు బాబా సైకిల్ లాగా తల ఊపడం. అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా? ప్లీజ్ సార్, మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే. మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం. మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి. కళ్ళజోడ పెట్టుకుని కారు ఎక్కడం కాదు, ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా. కారు గీతలు పడ్డాయి నడిస్తే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా.
మీ ఎంత చూస్తాను రా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా నిన్ను ఇప్పుడే లైన్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కొట్టారు కాకా. కాకా వీడు 10 దెబ్బలు కొట్టాడు కాకా, వీడు 7 కొట్టాడు కాకా, వీడు 14 కొట్టాడు కాకా, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీలు కొట్టాడు అదే కాకా, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాకా. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా, నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. ఇలా రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. మొత్తం వెతికి తీసుకొచ్చాను, ఆల్ టాప్ సంబంధాలే, అందరూ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. పంతులు గారు, అమ్మాయిల ఆస్తిపాస్తులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మీరంతా పర్టికులర్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అవునండి, మాది కోనసీమ, వాళ్ళది రాయలసీమ. సీమ రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చితార్థానికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. వెల్కమ్. తీసుకెళ్ళు. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలా ఏంది? ఏంట్రా అందరూ మళ్ళీ ఇదే గెటప్ప? ఫ్యాక్షనిస్టులం కదన్నా. ఫ్యాక్షనిస్టులు అంటే వైట్ అండ్ వైటే వేయాలా? వేరే ఏ డ్రెస్ వేయకూడదా? సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదన్నా. అరే మిర్చి సినిమాలో ప్రభాస్ మారిపోయినట్టు నేను మారిపోయాను, కానీ మీలో మార్పు రావట్లేదురా. కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి. ఫ్యాషనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదన్నా, ఇట్టాగే ఉండాలా. రే నేను ఫ్యాక్షనిస్ట్నే, MBA చదివొచ్చాను. ఎందుకు? ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని. అది కాదన్నా. చెప్పేది వినండి రా నాయనలారా. బావగారు, మా అమ్మాయి జాతకం ప్రకారము నిశ్చితార్థమైన 6 నెలల లోపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం. అలాగే బాబు గారు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఇదిగోండి బాబు గారు. తీసుకోండి. నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి తాంబూలాలు ఇంకొకడికి ఇస్తావా? ఆ తాంబూలాలు నావి. ఎవ్వనికి బట్టే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు, పెళ్లి తాంబూలాలు. నిజమే, చిన్నప్పుడు నీకు మాటిచ్చినా, కానీ నీ కొడుకు గప్పు. నా కొడుకు నా కూతురికి ఇష్టంలే. ఆ దానికి ఈ నానితో పెళ్లి ఫిక్స్ చేసిన. ఈ నానిని కూని చేసైనా సరే నీ కూతుర్ని నా కొడుకుగా చేసుకుంటాను. ఇచ్చుకురండి రా దాన్ని. ఈడ్చుకుపోవడానికి నేను కుక్క పిల్లని కాదురా, సీమలో పుట్టిన సింహం పిల్లని. రండిరా, ఎవడొస్తాడు? అమ్మా పిల్ల చూడటానికి సీతలా ఉంది, ఓపెన్ అయితే సూర్పణగలా ఉంది. ఈ గొడవలేమిటి, కత్తులేమిటి? మీరేం టెన్షన్ పడకండి. ఓ 5-6 శవాలు లేచాయంటే అంత సర్దుకుంటాను. సరిగ్గా చెప్పినావమ్మి. అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు, ఫ్యాక్షన్ అన్నాక తలలు తెగి పడాల్సిందే. చూచాండు, వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కడుగుతా. బావా నీళ్లు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతానంటాడేంటి? పంతులు నువ్వు గాని రండి బాబు, రింగులు మార్చుకోండి. అలా మా నాన్నగారు రింగు తొడగటం, అక్కడ స్టన్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టన్స్ వేయడం చకచకా జరిగిపోయింది.
చేసుకుంటే చంపుతామని వాళ్ళు, చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి ఈ ఊరు వచ్చేసాం. అమ్మా నాకంతా అర్థమైంది. మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తేకపోయినా పర్వాలేదు కానీ మీ కష్టాలు తేకూడదు అంటారు, అంతే కదా? అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తాను. పూజ, ఎప్పటి నుంచో నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఓ పెళ్ళా? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకేనా? అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది? సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. అదేం పేరా? మీ గిలకలకు అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య. ఇట్స్ మీ. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం, జాగ్రత్త. బుల్లెట్ చిచ్చా 5 స్టార్ జాకెట్ లా ఉంది. ఏంటి మేడం మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్ తో ఎవరిను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిను సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఉండన్నా ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు. కులం గురించి పట్టింపలేదు. పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టిచ్చేస్తా. ఏమంటావు కాకా? నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్ గా ఉన్నాడు. కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. పెళ్ళి కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్నా నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది. అమ్మా, మటన్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. దానికి ఒకడు ఉన్నాడు. మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు. కత్తిలాంటి మ్యాచ్ సెట్ చేశారు. ఇదిగో చెక్కు. ఇంకో 10,000. మనం మాట్లాడుకుంది 10,000గా సార్. ఏమయ్యా, తుప్పట్టుపోయిన మేకలాంటి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇవ్వకోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి స్వామియే శరణమయ్య ఆంజనేయ. ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్, నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2 వీలర్స్ లోన్ కావాలంటేనే 1,00,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం, మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. నా బాబే, తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చేయి. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టి. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ నువ్వు నమ్మలేదటి? సన్నీ లియోల్ నాటి సాంప్రదాయాన్ని అమ్మాయని చెప్తే. వస్తాను సార్. వెల్కమ్, రండి కూర్చోండి. చెప్పండి. ఓ పెళ్లి కొడుకు కావాలి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా? ముందు మా కండిషన్స్ విను. ఇవి కండిషన్స్. చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగలం.
రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తాను, కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకుని వెతకమంటే వెతకలేను. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్. డబ్బులతో నన్ను కొనలేరు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీరు ఇంక బయలుదేరండి. ఆత్మగా మారటం కన్నా అంతరాత్మను ఒప్పించడమే బెటర్ సార్. ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుకుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి, గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి. నేనేం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి. స్వామి, పెళ్లి కోసం బిల్లు పెట్టి చాలా రోజులైంది, కానీ నువ్వు అది ఆమోదించట్లేదు. వేరే వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూడటానికి నువ్వు సభాపతివి కాదు, ఉమాపతివి. నీ పరపతి ఉపయోగించి మంచి సాంప్రదాయమైన అమ్మాయిని నాకు ఓకే చెయ్యి. దేవుడికి ప్రేయర్ చేయాలి కానీ ప్రెజర్ చేయకూడదు నాయన. దేవుడిని ప్రెజర్ చేయకపోతే దేవస్థానం చైర్మన్ గారిని చేస్తామండి. వీడేస్తాడు. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలేమిటి? అపీరెన్స్ లో అమాయకత్వం ఉండాలి, డ్రెస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండాలి, బ్యూటీ పార్లర్ వాళ్ళని బతికించేలా కాకుండా న్యాచురల్ బ్యూటీ అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి అందం అర్థంలా ఉండాలి. అయిపోయి ఇంకేమైనా ఉన్నాయా? ఆ అమ్మాయి కాదు, వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అంబికా దర్బార్ బత్తి యాడ్ లాగా హోమ్లీగా ఉండాలి. వెళ్ళి ముడుపు కట్టు, నీ కోరిక నెరవేరుతుంది. అలాగే. నువ్వు ఇక్కడే ఉన్న ఆయన, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తా. గూగుల్లో వెతికిన దొరకని అమ్మాయి గుళ్ళో దొరికింది. శారదారావు గారు, ఇంతసేపు అయింది ఇంకా పెళ్లి కూతురు రాలేదేంటండి? రాకపోవడం ఏంటయా, అక్కడ కూర్చుందిగా. యూ డోంట్ వరీ. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోపోతే బాగుండదు కదా. కళామందరి వారి శారీతో కళగా ఉంటుంది అనుకుంటే ఏంటి నాన్న ఇలా ఉంది? ఏమయ్యా, నీకు శారీ కావాలా డబ్బులు కావాలా? డబ్బులు నీకు కాదు, మీ వాడికి. ఆడికి కూడాను. అది ఏమయ్యా, నువ్వు పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని కాదయ్యా, ధనలక్ష్మి బ్యాంక్ అని. అదే చెప్పలేదేంటి? సగం చెప్పేశాను. వీడికే నేను సగం చెప్పాను, వీడికి సగం చెప్పాడు. మేడం, అతనే పెళ్లి కొడుకు. కాకా మేడం, రేపు అమ్మకు చూపించు. నాన్న, ఈ కేసు ఏదో తేడాలా ఉంది. కేసు ఏదైనా పర్లేదు రా, మన లాయర్ ఉన్నాడు కదా. ఏంటయ్యా మీ గొడవ? సార్, ఆ అమ్మాయి దగ్గర గన్నుంది. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. ఏమయ్యా, మీకు గన్న ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యం. ఇదేంటి ఎలా పోయారు? దీన్ని ఇంకా లాస్ట్కి నేనే చేసుకోలేమో. ఏంటోరా, ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు. ఎంత వెతికినా కనపడట్లేదు. కళలోకి వస్తుంది కానీ కళ్ళ ముందుకు రావట్లేదు. రే, సముద్రాన్ని చూస్తే అల్లో, అమ్మాయిని చూస్తే కళ్ళలో కామన్ రా. నువ్వేం టెన్షన్ పడక, అమ్మాయి నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మేడం, ఇందులో ఎవరైనా ఓకే చేస్తే రేపు పిలిపిస్తా అంటున్నాడు. అవును మేడం. పూజ, ఏంటమ్మా? నా ఫ్రెండ్ లక్ష్మికి నీ గురించి చెప్పానన్నానే, వాళ్ళ చుట్టాలు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట. త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చాయమ్మా. పెళ్లి చూపులా? ఈ అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? ఎందుకు డౌటు? రంగు తేడా వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగబాల, మా అబ్బాయి నాగశేఖర్, మా వారు నాగరాజు. పాముల ఫ్యామిలీ ముంగేసుకుని కూర్చున్నారనమాట. అమ్మాయి క్యారెట్లా కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది అంటున్నాడు మా శేఖర్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ప్రెసెంట్లీ బార్క్లేస్ లో ఏజీఎం గా పనిచేస్తుంది. దుబాయ్ రిటర్న్. దుబాయ్ వెళ్తే రిటర్న్ పంపించేశారంటే ఏం తప్పు చేసిందో కనుక్కోమంటున్నాడు మా శేఖర్. రిటర్న్ అంటే పంపించేయడం అని అర్థం కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని. బాబుని మంచి కాన్వెంట్ లో చదివించారన్నమాట. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? పని చేయాల్సిన కర్మ నాకేంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎకరం పొలం ఉంది అంటున్నాడు మా శేఖర్. ఈ మాత్రం తెలివితేటలకే ఆ మాత్రం పొలం ఉండాలండి. అయ్యో, నేను మర్చిపోయానే. నీకు నాగిని డాన్స్ వచ్చా అని అడుగుతున్నాడు మా శేఖర్. నాగిని డాన్స్ మా ఫ్యామిలీ డాన్స్. ఓ, లుంగి డాన్స్ అన్నమాట. ఈడు మళ్ళీ చెవులు ఊపుతున్నాడు. సిగ్గుతో ఇక్కడ అందరి ముందు చేయలేకపోతే పక్క రూమ్ లోనైనా ప్రాబ్లం లేదు అంటున్నాడు మా శేఖర్.
ఆ రూమ్ లోకి వెళ్ళండి శేఖరా. ఈ సంబంధం నాకు నచ్చలేదు హేమా. అమ్మాయి లోపలికి వెళ్ళింది. డాన్స్ అని చెప్పి దాన్ని ఏమి ఇబ్బంది పెడతారో ఏమిటో. బాయ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుల్లెట్ దుబాయ్లో లేదు, హైదరాబాద్ వెళ్ళిందంట. ఏంటి హైదరాబాద్ లో ఉందా? అయితే దొరికేసినట్టే బావా, ఇక లేపేయడమే లేటు. ఓ ఈ పక్కన ఉన్నావా? ఇదిగో బావా, హైదరాబాద్ లో నాకు చెడ్డి దోస్తున్నాడు. ఆడికి గాని మనం సూపర్ ఇచ్చామనుకో, మనం వెళ్ళే లోపుగా పట్టేసుకుంటాడు. ఓ ఇక్కడ. బట్ అది చాలా డేంజర్. నువ్వు చెప్పిన వాడు దాన్ని డీల్ చేయగలడా? వాడికి డీల్స్ ఇస్తే డిలేలుండవు. 30 years ఎక్స్పీరియన్స్ అక్కడ. సంవత్సరం క్రితం షిరిడీ వెళ్ళొస్తుండగా షోలాపూర్లో చూశాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడూ నన్ను అంటు పెట్టుకునే ఉండేది. రోజులో సగం టైం నాతోనే తిరిగేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తప్పనిసరిగా తీసుకెళ్లేవాడిని. దానికి ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడేవాడిని. ఈరోజు పొద్దున్నే గుడికి తీసుకెళ్లాను. అలా బయట ఉంచి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరిని? నా చెప్పుల్ని. ఉప్మా కంపెనీ అయితే నేనే వదిలేసేవాడిని, కానీ అవి పూమా కంపెనీవి. అందుకని మీ దగ్గరికి వచ్చాను. సత్య, ఎత్తుకెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పటేల్ని పంపిద్దామా? వద్దు, నేనే వెళ్తాను. మహాజన్, నీకు చెప్పులు కావాలా, వెతికెళ్ళిన వాడు కావాలా? డబ్బులు కావాలి. భయ్యా నువ్వా? రే భయ్యా చేరేయండి. నాకు చేయరద్దు, చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు. ఉంటే ఇవ్వను. వీళ్ళని చూడు, పైన సూట్లు లోపల తూట్లు. పట్టుకోవడానికి గన్నున్నా పెట్టుకోవడానికి బుల్లెట్లు లేవు. వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తాను. అంత డబ్బులు లేనివి ఈ కోట్లు ఎందుకు, ఈ స్టైల్ ఎందుకు? కరెంట్ లేకుండా ఫ్యాను, బిల్డప్ లేకుండా డాను మెయింటైన్ అవ్వడం కష్టం భయ్యా. మరి నా చెప్పులు? నీ చెప్పులు నా డబ్బులు రెండూ రావు. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకంటుకుంటుంది. పదవయ్యా. దరిద్రం. సార్ బీకు లైన్లో ఉన్నాడు. హలో. ఫోన్ రివర్స్లో పెట్టారు సార్. నాకు తెలుసా. ఏయ్ బీకో. బావా చెప్పు. డీటెయిల్స్ తో పాటు డబ్బు పంపిస్తాను, పని కంప్లీట్ అయిపోవాలి. అలాగే బావా. రే మన దరిద్రాన్ని డార్క్లోకి నెట్టే టైం వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఊరుకుంటావరా? ఆ కబ్జా ల్యాండ్ పేపర్స్ నాకు ఇవ్వు, నేను ఏదో చేస్తానుగా. హలో. అరే నాని, నీ డ్రీమ్ గర్ల్ అడ్రస్ దొరికిందిరా. ఎక్కడ్రా? మా సిస్టర్ కి సంబంధం చూడడానికి మ్యారేజ్ బ్యూరోకి వచ్చాను రా. ఇక్కడ అమ్మాయి ఫోటో చూశాను. అమ్మాయికి బార్క్లీస్ లో మంచి జాబ్ అంటరా. మొత్తం వివరాలన్నీ పట్టేశా. నీ వివరాలు బాగున్నాయి. ఇంతకీ నీకు కావాల్సింది హార్డ్వేరా, సాఫ్ట్వేరా, యాక్టరా, డాక్టరా? సార్ నాకు కావాల్సింది ఈఎంఐ. ఏంటి ఈఎంఐ? అవును సార్, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. మీరు అడిగితే ఎంత ఫీజు అయినా ఇస్తాను. ఈ అమ్మాయి కోసం ప్రాణమైనా ఇస్తాను. ఆ అమ్మాయి కూడా తీసుకునే టైపేలే. ఏంటి? ఏం లేదు, పెళ్లి కోసం వచ్చి ప్రాణాల గురించి ఎందుకని. ఎలాగైనా సెట్ చేయండి సార్. కాకపోతే కొన్ని కండిషన్లు. కండిషన్ల గురించి చెప్తాడు, పారిపోతాడు. మరి ఏం చేద్దాం సార్? ముందు మ్యారేజ్ చేద్దాం, ఆ తర్వాత మేనేజ్ చేద్దాం. సార్ కండిషన్ అని చెప్పి అమ్మాయిని వేరే వాళ్ళకి ఫిక్స్ చేసి నాకు ఏ శృతి హాసనం కృతి అన్న సెట్ చేయొద్దు సార్. ఏ కండిషన్ అయినా, ఎంత కమిషన్ అయినా నాకు ఈ అమ్మాయి కావాలి సార్. బాబు చాలా ఆత్రంగా ఉన్నాడు. మనం కండిషన్ చెప్పకపోయినా చెప్పేసామనిలా ఉన్నాడు. అవును సార్. ఇంతకీ అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడ్డా? సాంప్రదాయమైన బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లో అంత సాంప్రదాయం ఉందా? గనులు లాంటి కనులు. కన్నులు ఏమో గానీ గన్నులు ఉన్నాయి. తను నా మనసు దోచేసిన నా జాన్ సార్. జాన్ కాదు, డాను. అవును సార్, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు అన్నీ మా వాడికి తెగనచ్చేసి మా వాడు ఫిక్స్ అయిపోయాడు. మీరు ఫిక్స్ అయిపోండి, ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేయండి. ఒక్క నిమిషం స్వామి. జింక పిల్ల తనంతటి తానే పులిబోల్లోకి వెళ్ళబోతుంటే ఆపాల్సింది పోయి నేనే పంపిస్తున్నాను. పరిస్థితి అలాంటిది. ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. స్వామియే శరణాగతి. ఇది సగమన్నా చదివి సంతకం పెట్టండి. చదవను కానీ సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి సార్. బాబు చాలా తొందరపడుతున్నాడు. అదృష్టం ముందరున్నప్పుడు ఆ మాత్రం తొందర ఉండాలి సార్. నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే చాలు జీవితం మారిపోవడానికి. నువ్వు పెళ్లి హోల్ రెడీగా ఉండి ఫోన్ చేస్తా. అలాగే సార్, ఉంటాను. ఓకే బాబు, ఆ రింగ్ టోన్ నీకు కాదు, మీ ఫ్రెండ్కి యాప్ట్.
మొత్తానికి నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుందిరా. ఈ పెళ్లి జరగదు. ఏంటమ్మా నువ్వు అనేది? అన్నా పంతులు చెప్పిన 6 మాసాలు కడవడానికి ఇంకా నెలే ఉండాది. మీరు నాటుకోళ్ళు నమ్ములతో కూర్చోడు తప్ప ఏమీ చెయ్యట్లే. ఆవేశపడకు జోగులాంబ, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారుగా. నువ్వు నిశ్చితార్థం నుండి ఇదే చీర కడుతున్నావు. చీర మార్చుకోమ్మా. లేవదినా, అంత దొరికే వరకు నేను చీర మార్చుకునేది లేదు. అమ్మా నిన్ను మార్చుకోమంటుంది నీ చీరను గాని మనసును కాదమ్మా. అయినా ఈ సవాళ్లు శబ్దాలు సినిమాల్లో ఇంపుగా ఉంటాయి గాని బయట కంపు కొడతాయమ్మా. మురికి పట్టిన చీర ఆరోగ్యానికి అంత మంచిది కాదమ్మా. రేయ్, మంచి చెడ్డ అని చెల్లెల్ని ఓదార్చడం కాదురా. ఒక పౌరుషమైన అన్నగా ఆ నానిగాడిని ఎతికి తీసుకురావాలా. అసలు తప్పంతా నీదేరా. చెండు మారుస్తా అని ఆ సాఫ్ట్వేర్ గాని తీసుకొచ్చినావు. ఇప్పుడు ఏమైంది? పెండు దిగింది. అది కాదు అమ్మి, ఇన్నాళ్ళు వీళ్ళని నమ్మినా వీళ్ళకేమీ శాత కాదని తెలిసిపోయా. ఇంక నేనే ఎతుకుతా. 1 మాసం దినాల్లో ఆ నానిగాడు యాడున పట్టుకుంటా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా, కానీ పెళ్ళయ్యాక నేను వాళ్ళ ఇంట్లో ఉండమంటున్నారే, అదే నాకు నచ్చలేదు. మనకు కావాల్సినట్టు మార్కెట్లో కూరగాయలు దొరకట్లేదు, ఇంకా అమ్మాయిని దొరుకుతుందన్నా. కొన్ని విషయాలు మనం అడ్జస్ట్ అవ్వాలి. అయినా అద్దెంట్లో ఉంటాం కంటే అత్తారింట్లో ఉంటాం బెటర్ కదా. అది కాదురా, పెళ్ళయ్యాక నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే చులకనగా చూస్తారేమోనని. ఇప్పుడు బామ్మని ఇంట్లో ఉన్నాడు, మనం ఏమన్నా చులకనగా చూస్తారేమేంటి? సర్లేరా, నువ్వు ఇంతగా చెప్తుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం. ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. అరుంధతి నక్షత్రాన్ని చూడండి బాబు. పంతులు గారు, నాకే నక్షత్రం కనిపించట్లేదండి. మా అక్కని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి అరుంధతితో పాటు బొమ్మాలి, చంద్రముఖి, చంద్రకళ అన్ని నక్షత్రాలు కనపడతాయి, పగలు రాత్రి. జరగని శోభనానికి ఇంత బిల్డప్ అవసరమా? జరగదు కాబట్టి బిల్డప్ అయినా ఉండాలి కదా మేడం. భీమా బోర్వెల్స్ అండ్ డ్రిల్లర్స్ ప్రెజెంట్స్ తొలి రాత్రి చిట్కాలు. ఈ కార్యక్రమానికి సహ సమర్పణ మగాడు అండర్వేర్స్. తొలి రాత్రి కలల రాత్రి, తేడా వస్తే కాళ్ళ రాత్రి. కొంతమంది నెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆటే కాదు, బ్యాట్ కూడా డ్యామేజ్ అవుతుంది. హలో మేడం, రమ్మన్నారంట? వాడేంటి కాకా పెళ్లిలో చాలా అతిగా బిహేవ్ చేశాడు. కంట్రోల్లో ఉండమని చెప్పు. మన కండిషన్స్ మర్చిపోయాడా? ఏంటి అలా చూస్తున్నారు? సారీ మేడం, నానిక కండిషన్స్ గురించి చెప్పలేదు. చెప్పలేదా? చెప్పకుండా పెళ్లి ఎలా చేశారు? చెప్తే ఎవడో పెళ్లి చేసుకోవటం రావట్లేదని ఆ శారదారావు కూడా ఎలా ప్లాన్ చేసి పెళ్లి చేశాడు మేడం. ఆ విషయం మాకు తెలిసే లోపల వాడు ఈ ఊరు రోజులు పారిపోయాడు. సరే మీరైనా వెళ్ళి చెప్పండి. కష్టం మేడం, నాని అసలే భయస్తుడు. నిజం తెలిసి పారిపోతే మ్యాటర్ ఓపెన్ అయిపోయి అమ్మకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అయితే మీరే అతను ఏదో విధంగా మేనేజ్ చేయాలి మేడం. ఏంటి మేనేజ్ చేసేది? ఇప్పటికే అమ్మ దగ్గర యాక్ట్ చేస్తున్నా, ఇక నుంచి వాడి దగ్గర కూడా యాక్ట్ చేయాలా? తప్పదు మేడం, మనకు వేరే దారి లేదు. మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. నో, నా వల్ల కాదు. పూజ, ఏమిటమ్మా ఆలస్యం? వచ్చేస్తున్నానమ్మా. సరే త్వరగా రా. టిప్ నంబర్ 1, టూత్ బ్రష్ మీద కిలో పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవడం. మౌత్ ఫ్రెషనర్ ని మంచినీళ్లు తాగినట్టు తాగి గార్గిలింగ్ చేయడం. యాక్స్ స్ప్రే కొట్టుకోవడం. తలకి ఎరోటిక్ ఆయిల్స్ రాసుకోవడం. ఇలాంటివి ఏవి చేయకూడదు. వారిని ఇలాంటిది ఏదో ఉంటే ముందే చెప్పాలిగా. రకరకాల వాసనలన్నీ కలిసి దరిద్రపు స్మెల్ వచ్చి అమ్మాయికి యాక్ వికారం పుడుతుంది, మిమ్మల్ని దూరం పెడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయరు. అక్కడ వాడేవైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా. టిప్ నంబర్ 2,
లవంగాలు, డాల్దియా, జీడిపప్పు, ఫేక్ దియా, బాదం పప్పు, వేసేసా, అంజీర్, పోయే పోచి, పిస్తా పప్పు, It's gone, no? ఇవన్నీ తినకూడదు. తినాలి. తర్వాత స్టామినా పెంచుకోవడానికి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి. వాటిలో రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సింగిల్ లెగ్, సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్స్. చిన్నప్పటి నుంచి నువ్వు పులి పెట్టవరా అని మా బామ్మ చెప్తే ఇన్నాళ్ళు నేను నమ్మలేదు. అలాంటివేవి చేయకూడదు. ఎగ్జామ్ ముందు రోజు బాగా ఓవర్గా స్ట్రెయిన్ అయ్యి ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు. కరెక్టే. పరీక్ష ఫెయిల్ అవుతారు. ఓ నాని, ఇక నువ్వు కానీ. మేడం ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో ఏంటో. అరే అప్పుడే పడుకుందేంటి? ఓ సిగ్గుపడుతున్నట్టుంది. ముందు నేనే ఫస్ట్ స్టెప్ వేస్తా. నాగుపాపం లాంటి నాజూకైన నడుము, తెల్ల చీర పిచ్చెక్కిస్తుంది, మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి. అవును, ఈ లైట్ ఎందుకు? అసలే సిగ్గుపడుతుంది. ఆపేస్తా. లైట్ ఆపేశానుగా. మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? శోభనం రోజున కొంతమంది స్త్రీలు పడగదిలోకి రాగానే సిగ్గు భయంతో బిగుసుకుపోతుంటారు. వాళ్ళ మీద మీరు చేయి వేసినా, దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించినా తోసేస్తుంటారు. కొంతమంది తన్నినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిస్థితిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. తప్పదు మేడం, మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. ఎంత గట్టిగా తనిందేంటి? ఏంటి భయపడ్డావా? డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్. సత్యభామ కృష్ణుడిని తల మీద తంతే, నువ్వు నన్ను గుండెల మీద తన్నావు. సిచ్యువేషన్ డిఫరెంట్ అయినా ఎమోషన్ మాత్రం సేమ్. నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మన శోభనం. ఓకే? వెళ్దామా? మొత్తానికి మధుబాల సీరియల్లో హీరోలాగా కష్టపడి పెళ్లి చేసుకున్నావు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళు మీరు ఊళ్ళో లేరని పార్టీ ఇవ్వలేదు. మీరే చీఫ్ గెస్ట్ గా రేపు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. వస్తాను, బట్ నా టైమింగ్స్ కండిషన్స్ నీకు బాగా తెలుసు కదా. మనసు మమత సీరియల్ అయిపోగానే వచ్చేస్తాను. శశిరేఖ ప్రణయం మొదలయ్యే లోపు ఇంటికి వెళ్ళిపోతా. అలాగే సార్, మీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇబ్బంది పడుతుంది నేను. నా దగ్గర మొగుళ్ళు యాక్ట్ చేసేవాడిని తీసుకురమ్మంటే నన్ను వాడి దగ్గర పెళ్ళంలా యాక్ట్ చేసేలా చేశారు. నేను ఆ పార్టీకి వెళ్ళి వాడి పెళ్ళంలా యాక్ట్ చేయలేను. రానని చెప్పండి. మేడం, అమ్మగారు వస్తున్నారు. సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? అదే ఆ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నానమ్మా. తనకు ఎలాంటమ్మాయి కావాలని కోరుకున్నాడో అలాంటమ్మాయే దొరికిందని అల్లుడు గారు తెగ మురిసిపోతున్నారు. తన ఫ్రెండ్స్కి నేను పరిచయం చేయాలని అసలు ఈ పార్టీ అంట. అవునమ్మా, నాతో కూడా చెప్పారు. ఏంట్రా నానిగాడి పార్టీ అంటే 4 కుర్చీలు చిన్న టెంట్ అనుకున్నా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పార్టీ మీటింగ్ లా ఇంత రిచ్గా ఉందేంట్రా? వాళ్ళ ఆవిడ బాగా రిచ్ అంటే సార్. అంటే మా ఆవిడ కంటేనా? మీ ఆవిడ బాటా అయితే ఈవిడ టాటా సార్. సార్ సార్ రండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఉండక నేనేమో మొగుడు పిల్లలు ఇద్దరు వచ్చి రిసీవ్ చేసుకుంటారు అనుకున్నా. ఇక్కడ పట్టించుకునేవాడే లేడు. సారీ సార్, తప్పైపోయింది. రండి రండి సార్. ఇదిగోండి, ఈ కుర్చీలో కూర్చోండి. ఇదేమన్నా సీఎం కూర్చున్నా అంత బెళ్ళ పెత్తనావు? సార్ వచ్చారుగా, పార్టీ స్టార్ట్ చేద్దాం. లేట్ ఎందుకు? వెయిటింగ్ సార్ కోసం కాదు, వీళ్ళ ఆవిడ కోసం. ఆవిడ లోపల రెడీ అవుతున్నారు. ఇంకా రెడీ అవుతుందా? శశిరేఖ ప్రణయం సీరియల్ స్టార్ట్ అయ్యే లోపు నేను వెళ్తానని నీకు ముందే తెలుసు కదా. ఇక్కడ లేట్ అవుతుంటే
ఇక్కడే ఇంకో టీవీ ఏర్పాటు చేయాలి కదా. బాస్ అంటే నీకు వాల్యూ లేదా? ఉంది సార్. ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ హియర్. సార్ ఎంటర్టైన్మెంట్ అని గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది కానీ పిపాషా బస్ వస్తున్నా సార్. నేను వెళ్ళి స్కాచ్ పంపిస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి ప్లీజ్ సార్. ఇదిగో బాబు సార్. సార్ ఇక్కడ ఉన్నారమ్మా. సారీ సార్, ఇది ఫారిన్ స్కాచ్, ఓన్లీ ఫర్ విఐపి. అరే నాని సార్, నువ్వేమో నేనే ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ అని చెప్తావు, వీడేమో నన్ను చీఫ్ గా చూసి నాకు విఐపి రేంజ్ లేదంటాడు. రేయ్ సార్ ఎవరు అనుకున్నావు? ఎవరు సార్? ఈయన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్. సారీ సార్, ఆయన చూస్తే అలా అనిపించలేదు. అంటే నేను అడుక్కు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? లేదు సార్. పార్టీకి పిలిచి ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. రై సార్ వెళ్ళి కారుది. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం కూడా ఉండను. ఏం తెలియదు సార్. ప్లీజ్ సార్, So sorry. నా కోసం ఉండండి సార్ ప్లీజ్. నీ సారి ఎవరికి కావాలరా? అసలు నీ పెళ్ళానికి పార్టీ మేనర్స్ ఉందా? ఉంటే ఇంత లేట్ చేస్తుందా? అది నీ మిసెస్ అనుకుంటుందా, మిస్ ఇండియా అనుకుంటుందా? ఒకళ్ళు లేట్ చేయటం, వాళ్ళ కోసం నేను వెయిట్ చేయటం రెండూ నాకు నచ్చవు. పొరపాటు అయింది అంటున్నాడు కదా సార్. ఐఎమ్ సారీ సార్. సారీ చెప్పాల్సి నువ్వు కాదు, లోపల సింగారించుకుంటుందే నీ పెళ్ళాం. ఆవిడ నుంచి సారీ చెప్పమను, అప్పుడు కానీ క్షమించను. సార్ మా ఆవిడ వచ్చేసింది, ఒక్క నిమిషం. పూజ, ఈయనే మా బాస్. లేట్ అయింది కదా, సార్కి సారీ చెప్పు. సారీ మేడం. అయ్యో మిమ్మల్ని కాదు సార్, నిన్నే సారీ చెప్పు. సారీ మేడం. అదేంటి సార్, ఇందాక నుంచి తనతో సారీ చెప్పించమని ఇప్పుడు మీరు సారీ చెప్తున్నారేంటి? నోరు మూసుకో. సారీ ఎవరు చెప్పినా సారీయే కదా. ఓహో, అయినా సారీ కట్టుకున్న వాళ్ళని సారీ అడగకూడదురా. మీలాంటి సెలబ్రిటీస్ని సింపుల్గా ట్రీట్ చేసినందుకు మేమే మీకు సారీ చెప్పాలి సార్. లోనికి రండి సార్, మంచి ట్రీట్ ఇస్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే రాజా. వెళ్ళండి సార్, మీకు అసలే మొహమాట ఎక్కువ. నాని నాకిక్కడే కంఫర్టబుల్ గా ఉంది నాని. ఒక్క నిమిషం సార్, 1 minute ఇప్పుడు వచ్చేస్తా. మేడం పార్టీ మీద తెలియక కాస్త ఎక్కువ చేశాను మేడం, నన్ను వదిలేయండి మేడం. వదిలేస్తా, కానీ నువ్వు ఎవరినైతే అప్సెట్ చేసావో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్సా? ఎలా చేయాలి మేడం? ఒకసారి మేకప్ వేస్తే అదే తెలుస్తుంది. ఈ మాత్రం దానికి మేకప్ ఎందుకు డానమ్మా? చేస్తా. సార్ రమ్మన్నారంట. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్దామని. బ్రేకింగ్ న్యూసా? ఏంటి సార్ అది? కంగ్రాట్స్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను నాని. సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు సార్, నిజంగా షాకింగ్ న్యూస్. నేను షాక్ అయ్యాను రాజా. నువ్వేంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసి ఇంత చేసి జాబిలమ్మ సీరియల్లో హీరోలాగా ఎంత సింపుల్ గా ఉంటున్నావు రాజా. మనం సార్ నిజంగా నువ్వు మావులోడి కాదు నాని. ఏంటి సార్ మీరు అనేది? నిన్న పార్టీకి వచ్చానా? అవును వచ్చారు. సరిగ్గానే పార్టీలో ఉండగా ఫోన్ వచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్ మనకే ఓకే అయింది. ఆ ప్రాజెక్ట్ ఓకే అవడానికి నువ్వే కారణం నాని. నాని ఈ రోజు నుంచి ఈ ఆఫీస్ నీదే. నీకు మూడుంటే పరిచయం, లేకపోతే రిలాక్స్ అయిపో. ఎందుకంటే ఎప్పటికే నువ్వు చాలా చేసేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే రాజా, గాడ్ బ్లెస్ యూ రాజా. సార్ అసలు ప్రాజెక్టే ఓకే కాలేదు, నానికి ప్రమోషన్ ఏంటి సార్? నేను చెప్పేది వింటే ఆ నానికి కంపెనీయే రాసేయమంటావురా? సారీ డానమ్మా, ఆయన మీ ఆయనని చెప్పలేదు, కనీసం ఆవిడే మా ఆవిడని కూడా నాని చెప్పలేదు. ఆయనకి డాన్ భర్తనని చెప్పుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా. మీరు ఫీల్ అయితే మేము ఫీల్ అవుతాం మేడం. నానినెప్పుడు ఇంకేం అడగం మేడం. అంటే నాని డాన్ మొగుడు కాబట్టి మీరు టార్చర్ పెట్టిన సంగతి తన వైఫ్తో ఇక్కడ చెప్పేస్తాడేమో అని మీరు ప్రమోషన్ నుంచి ఇంప్రెస్ చేశారు కదూ, అదే కదా మీ ప్లాను? ఒరేయ్, ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్పావనుకో మన ఇద్దరిని ఈ మౌస్ తో కూడా మర్డర్ చేస్తారా, జాగ్రత్త. ఓకే సార్. హలో పూజ ఎక్కడున్నావు? ఆఫీస్లో. అర్జెంటుగా నీతో ఓ విషయం చెప్పాలి, ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వెక్కడున్నావు? మీ ఆఫీస్ లాబీలో. ఆఫీస్? అదే బార్క్లేస్ ఆఫీస్లో. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నా. సరే. బార్క్లేస్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes మేడం. ఇంకా ఎంతసేపు? ఎక్స్క్యూజ్
ఎస్ సార్. ఒకసారి పూజ కనెక్ట్ చేస్తారా? సర్ నేమ్ ప్లీజ్. సరేనేమ్మా. పూజ పూజ పొనగంటి. ఎవరు లేరు సార్. లేకపోవటం ఏంటి? తను ఇక్కడే పనిచేస్తుంది. సరిగా చూడండి. సారీ సార్, ఎవరు లేరు. నాని ఇక్కడున్నా. ఓ వచ్చేసావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. అవునా? అదేంటి ఎంప్లాయీ లిస్ట్లో నీ పేరు లేదన్నారు? ఏమని అడిగారు? పూజ పొన్నగంటి అని. పూజ పొనగంటి. పూజ ఈతరని అడగాల్సింది. మీరే కదా మేడం పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చమని చెప్పారు? అవును. ఓ మా ఇంటి పేరుకి మార్చుకున్నావా? పూజ ఒకసారి బయటకు వెళ్దామా? ఎక్కడికి? కార్ ఎక్కువ చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ హ్యాపీ న్యూస్ నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మన్నాను. ఐ వాంట్ గివ్ యూ ఎ ట్రీట్. ఆ ల్యాండ్ ఒకప్పుడు మందే. అమ్మేశారా? కబ్జా చేశారు. కంప్లైంట్ చేయలేదా? ఆడో పెద్ద రౌడీ. కంప్లైంట్ చేస్తే మనల్ని వదిలిపెట్టడు. పూజ నాకు లైఫ్లో రెండే 2 డ్రీమ్స్ ఉండేవి. ఒకటి నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, రెండోది ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. ఒకటి నెరవేరింది, రెండోదే ఎప్పుడు తీరుతుందో. అయినా ఈ హ్యాపీ టైంలో ఇవన్నీ ఎందుకులే, వెళ్దాం. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బాబు, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్ నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే ఆ గుండెందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-47 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాను. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్ రేయ్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడిపల వీటివో మిస్ అయ్యాను. ఒకే దెబ్బకి తెగిపోవాలా? అది అలా నరుకు. రేయ్ నరుగుతుంది మొండేమా బోండా? ఆ అరుపులేంట్రా? కత్తన్నాక పదునుండాలా, ఫ్యాక్షన్ అంటే అరుపు ఉండాలన్నా? కత్తికి బదులున్నప్పుడు అరుపులు ఎందుకురా? సౌండ్ పొల్యూషన్ లేకుండా సైలెంట్ చేయండి. కొంచెం చేంజ్ అవ్వండిరా. అలాగేనా? చేసి వీళ్ళు మారరు. హలో డాడీ. నాని హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసిందిరా. అవునా? పోయి వెతకండి. ఇప్పుడే వెళ్తున్నాం డాడీ. ఏ నీకు పువ్వులు ఇష్టం లేదా? ఏం లేదు, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్రమోషన్ ఇస్తావేమోనని. ఇన్నాళ్ళు బెడ్రూమ్లో నన్ను దూరం పెడుతుంటే సిగ్గు భయంతో అనుకున్నాను. ఇప్పుడు అది కాదని తెలుస్తుంది. చెప్పు, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే కరెక్ట్ చేసుకుంటాను. ఏంటి ఏమడిగినా సమాధానం చెప్పు. సరే. మేడం కాఫీ. మేడం నాన్నగారు సీరియస్గా డల్గా ఉంటున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అతన్ని హ్యాపీగా ఎలా ఉంచాలో నాకు తెలుసు. ఇదిరా జరిగింది. ఫుల్గా ఆకలున్నా, ఫుల్ మీల్స్ ఎదురుగా ఉన్నా తినలేని పరిస్థితిరా నాది. నువ్వు పెళ్లి చేసుకునేది ఏమన్నా మోడర్న్ అమ్మాయినా ఏంటి? పద్ధతి గల అమ్మాయిని. గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అరే చూశావురా, కొడుకు దిద్దుల కాపురం సీరియల్లో కొడుకులాగా పెద్ద డాన్కి హస్బెండ్ అయ్యుండి కూడా ఎంత వినయంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడో. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. హలో నాని, ఈవినింగ్ త్వరగా ఇంటికి రా, నీకో సర్ప్రైజ్. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న నీ డ్రీమ్ ఈ రోజు నిజం కాబోతోంది. అలాగే. ఏంట్రా మ్యాటరా? మా ఆవిడరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇంటికి త్వరగా రమ్మంది. బాబు సార్ 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బా ఎక్కడ? ఏయ్ ఇక్కడ. బా బుల్లెట్ అడ్రస్ దొరికిందంట, దానికోసం బిగ్గాడు ఒక్కడే వెళ్ళాడంట. బా ఇక దొరికిపోయినట్టే. దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగుని కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఐ యామ్ ద లయన్. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? పీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఇస్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. ఇక్కడికి వచ్చాడేంటి? ఎవరన్నా లోపల?
ఈ అమ్మాయా? పూజ పొన్నగంటి. ఎవరు లేరు సార్. దుబాయ్ని గడగడలాడించిన పెద్ద డాన్రా. అసలు నన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది? తన్నే అడిగి తేల్చేస్తాను. ఏంటి ఇంత లేటు? అన్ని లేటుగా తెలిసినప్పుడు లేట్ అవుతుంది. అసలేమైంది? ఓవర్ చేయకు. నువ్వు డాన్ అన్న విషయం నాకు తెలిసిపోయింది. గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. సారీ కట్టుకుంటే సాంప్రదాయానికి స్పెల్లింగ్ అనుకున్నాను, కానీ నువ్వు మాఫియాకి మీనింగ్ అని తెలిసింది. అసలు నన్ను ఎంత మోసం చేసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడతాం కాదు, అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికి చెప్పేస్తాను. నా మాట వినండి. నీ సంగతి తేల్చేస్తాను. రై ఏంట్రా బతుములాడుతుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఖాళీ చేసిన కిన్లే బాటిల్లా ఉన్నావు. కాల్చి పారేస్తా. ఎస్, నేను మోసం చేస్తాను కూడా. నా అవసరం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇక్కడే పడుండాలి. ఎక్కడైనా నా విషయం చెప్పావో నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పారేస్తాను. వద్దు, నేను ఎవరికేం చెప్పను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్. ఏంటి సార్ కారు దిక్కుండా హారన్ కొడుతున్నారు? ఏమీ లేదు. వెళ్ళండి సార్, మేడం మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంత లేటు? అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ చెమట్లేంటి? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఇలాంటి సిచ్యువేషన్ లో శోభనమా మోగోడు చేతికి మైకిచ్చి పాడమంటే ఎలా పాడతాడు? ఏం ఎంజాయ్ చేస్తాడు? వస్తానా? దీనికేమైంది? కొత్త రాజధాని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తుంది. తీసుకో. ఏంటి? మీ సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంటి? మీ ల్యాండ్ పేపర్స్. నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా? ఇంకేమనుకున్నారు? ఏం లేదు. అవును, నీకు ఇవి ఎవరిచ్చారు? మా అంకుల్కి తెలిసిన ఎమ్మెల్యేతో ఆ శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. క్షమించండమ్మా, ఆ ల్యాండ్ మీద తెలీదు. 1 hour లో ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. అలాగేనమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ డ్రీమ్ నెరవేరింది కదా? అక్కడ అంతమందిని లేపేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావే? అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. యా రావద్దా? యారా భయం వేస్తుందా? ఒరా మా బావరు అనుకున్నాం, దుబాయ్నే గడగడలాడించిన అండర్వేర్ డానా ఫోను. అండర్వేర్ కాదురా, అండర్ వరల్డ్. వాడి వల్ల కాదు, మనమే ఇండియాకెళ్దాం. రేయ్ అరేంజ్మెంట్స్ చెయ్యి. అలాగే బా. తీసుకోండి. నా లైఫ్ కి మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? ఏం సార్ ఆలోచిస్తారు? తీసుకోండి సార్, తీసుకోండి. వీడింట్లో అన్నమయ్య, వీధిలో వీరప్పలు ఏ నటిస్తున్నారా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నది లేడీ డాన్నా? ఎంత మోసం జరిగిందిరా. అయినా నిన్నే ఎందుకు చేసుకుందంట? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తన అవసరం కోసం నేను పెళ్లి చేసుకుందేమో. అంటే అవసరం తీరగా చంపేస్తాంటావా? చంపేస్తుంది. ఎవరికైనా పెళ్లి అయితే పెళ్ళం వస్తుంది, నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోతానరా. నా పిల్లం గురించి మా నాన్నకు తెలిస్తే ఆయనకు స్పాట్లో నా హార్ట్లోకి వచ్చేస్తాము. వాళ్ళకి ఇది విషయం చెప్పకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి నేను ఎక్కడో చోట తలదాచుకుంటాను. మరి బాడీ ఎక్కడ దాస్తావు? కుళ్ళు జోకు లేకు. పెళ్ళంటే 100 years పంట అంటారు. నాదేంట్రా 100 degrees మంటలా తయారైంది. ఏమైందిరా? పంచరేంద్రా. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ 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 లిఫ్ట్. పెళ్లి చేసుకుని సుడిగాడినయ్యాను అనుకున్నాను. సుడి గాడి తప్పింది. సార్
కార్ టైర్ పంచర్ అయిందండి. సారీ తమ్ముడు, నాకు పంచర్ వేయటం రాదు. పంచర్ ఎక్కలేదు సార్, లిఫ్ట్ ఇస్తే చాలు. ఓ అయితే రే రా. అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పాం కదా సార్, కార్ టైర్ పంచర్ అయిందని. నేను అడిగేది అది కాదు. మరి మా చెల్లితో ఎంగేజ్మెంట్. ఇలా మర్యాద అడిగితే చెప్పానా? చంపేస్తాను. ఒక్కొక్కని అడ్డంగా నరికేస్తాను. అడ్డంగా నరికితేనే చేస్తాడా? ఏ నిలువునా నరికితే చావడా? అరిచి డైలాగ్ చెప్పినంత మాత్రాన చావడరా. కాస్త నేర్చుకోండి. నా చెల్లితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు పారిపోయావు? ఆ రోజు జరిగిన గొడవ చూసి నాకు భయం వేసింది సార్. సార్ మీ వాడిని అరవద్దని చెప్పండి సార్. ఏ మొహం మీద ఉమ్ము పడుతుంది సార్, తుడుచుకోలేక చచ్చిపోతా. రేయ్, నువ్వు బయటికెళ్ళు. భయపడి పారిపోయానంటావు. అవును సార్. మా చెల్లిని పెళ్లి చేసుకో. రే, నీకు పెళ్లి అయిపోయిందన్న విషయం చెప్పేద్దామా? అలా చెప్తే మన మ్యాటర్ మ్యాగీ నూడిల్స్ అయిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓకే సార్, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. ఫోన్ చేసినా వస్తున్నాడు, వీళ్ళంతా చూస్తాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించరా. పెద్దానికి ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఇలా కావాలి. బీపీలు పెంచుకోకండి రా. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. మా డాడీకి ఆవేశం ఎక్కువ. మాట్లాడటం కంటే మర్డర్ చేయడం చాలా తేలిక అనుకుంటాడు. అందుకే నేను ప్లాన్ చెప్తాను. మీ ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లో దాక్కోండి. డాడీ వచ్చాక అతను కూల్ చేసి మిమ్మల్ని బయటికి పిలుస్తాను. చిట్టి కేయిగానే బయటికి రావాలి. వెళ్ళండి. అలాగే సార్. ఏం దొరికితే చంపేస్తావా? మనకు జోగులాంబ పెళ్లి ముఖ్యం, వాడిని చంపడం కాదు. నువ్వు ఊరికి ఆవేశపడకు. ఇన్నాళ్ళు ఆవేశపడి వెతికావు, వాడు దొరికాడా? ఇప్పుడు దొరికాడు. సర్లేరా, అల్లుడారా? అతను భయపడుతున్నాడు, అందుకే రూమ్ లో దాక్కోమన్నాను. నువ్వు వచ్చాక నిన్ను కూల్ చేసి పిలుద్దామని. సర్లే సర్లే సర్లే, కూలైనా ఇంకా అడుగుడాడు చెప్పు. చిటికేస్తే వస్తాడు. అయితే నాకే రాలే, ఆయనకే వినొచ్చది. మళ్ళా ఎయ్యి. మనకి ఇంద్రాలేదేవోరా, మళ్ళా రప్ప 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 నాలుగెయ్యి. చిలకమ్మ చిటికెయ్యంగా నువ్వు బయటికి రారా అమ్మ దొంగ. యాడ్రా, కూల్ చేస్తానని ఫూల్ చేస్తావా? ఫ్యాక్షనిస్టులకి ఫ్యాషన్ నేర్తానని నీ శాతగారితనంతో చేతికి చిక్కిలోని ఇడిచిపెట్టినావు. ఇంతకీ యాడ్రా వాడు? అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నావురా. హలో అంకుల్, ఒక్క నిమిషం. మీ నాన్న. నాన్న, నేను ఆ నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బ్యాటరీ డెడ్ అయిపోయింది నాన్న. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటో నడకుండా మొత్తం లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నీకంత శ్రమ అక్కర్లేదురా, మేము ఆల్రెడీ వచ్చేసాం. వచ్చేసారా? ఎక్కడికి? అసలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంట్రా, ఎప్పుడు వచ్చారని అడగకుండా ఎందుకు వచ్చారని అడుగుతున్నావు? అడుగుతాడే. చిన్నప్పుడు వీడిని వీళ్ళ అమ్మ లగేజ్ మోసినట్టు మోసింది. ఇప్పుడు వీడు మనందరినీ లగేజ్ తో సహా బయటికి పంపించేటట్టున్నాడు. అందుకే అన్నారు, పెంచుకుంటే గేదె పాలిస్తుంది, కొడుకు వీధి పాలు చేస్తాడని. రేయ్, నీ ఫ్రెండ్ ఎలా మారిపోయాడు చూసావా? మారబోతే పోతాడు. అమ్మో. అబ్బా, నా ఉద్దేశం అది కాదు నాన్న. మీరు 2 రోజులు ఉంటారో చెప్తే లీవ్ పెట్టి మీతో స్పెండ్ చేద్దామని. రాక రాక ఇంటికొస్తే ఆ ప్రశ్నలేమిటి బాబు? ఓ 10 రోజులు ఉండెళ్తారులే. ముందెళ్ళి భోంచేయండి. పూజ, ఆ బ్యాగ్ లో నా బట్టలున్నాయి, వాషింగ్ మెషిన్ లో వేయించకే, దగ్గరుండి నువ్వే ఉతికించు, సరేనా? అక్క, అవన్నీ పనులు చూసుకుంటారు. పద, భోజనం చేద్దాం. అక్కకు అసలు విషయం తెలియక ఆవేశపడుతుంది. మ్యాటర్ తెలిసిందనుకో ఆస్తమా పేషెంట్ అయిపోద్ది. వీళ్ళేంటి బట్టలు ఉతికించు గిన్నెలు కడిగించు అని నాకు చెప్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నేను చెయ్యాలా? కోడలికి ప్రేమతో అలాగే చెప్తారు మేడం. మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈ బ్లూటూత్ పెట్టుకోండి. మీరేం చేయాలో నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. చాలా సినిమాల్లో ఇలాగే మేనేజ్ చేశారు. ఇంట్లో ఇంతమంది పనివాళ్ళుండగా నువ్వెందుకమ్మా వడ్డించడం? కూర్చో. మేడం కూర్చోకండి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను అని చెప్పండి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను. అమ్మాయి ఫారెన్ లో పెరిగినా మన పద్ధతి ప్రకారమే పనులు చేస్తుంది. పద్ధతి ప్రకారం పనులు కాదు, కూనీలు చేస్తుంది. అన్ని పెట్టారు, ఉల్లిపాయలు కనబడట్లేదేంటి? పూజ, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోనరా. అమ్మో, వసాము ఉల్లిపాయలు తమ్మంటుంది. ఇదిగో అక్క. ఏంట్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ పెళ్ళని ఒక్క పని చేయనివ్వట్లేదు. అది కాదక్క, తను ఉల్లిపాయలకు వస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని. కన్నీళ్ళు వస్తే అప్పుడు ఆవిడ కోపం వస్తుంది. ఆ తర్వాత అక్క కోసం అంబులెన్స్ వస్తుంది. మేడం, మాట కలిపితే కాస్త కలుపుగోలు అమ్మాయి అనుకుంటారు. ఎవరినైనా పలకరించండి. ప్రవీణ్ గారు, మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడుంటారు? మా ఫ్యామిలీ గురించి అడుగుతుందండి. అంటే వాళ్ళు కూడా అమ్మో
అంటే నేను పుట్టినండి మా నాన్న చెత్తకుండీలు వదిలేసానండి. ఆ విషయం ఒట్టు. ఆ విషయం మా అమ్మకి తెలిసి నాన్నే చెత్తకుండీలు వదిలేస్తామని చెప్పి చెత్త కొట్టేసి నన్ను ఇంట్లో బయటకి కట్టేసిందండి. ఏదో ఇటు పిలిచడానికి భోజనానికి వచ్చానండి. మీరు వద్దంటే ఇప్పుడే మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానండి. ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏం లేదురా అన్న, వీళ్ళ నాన్న కొంచెం పిచ్చి వచ్చింది. ఆయన గురించి ఎవరిని అడిగితే వీడు కూడా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. చికెన్ రుచిగా ఉంది. నువ్వే చేసావా? ప్లంబర్ వచ్చాడు. ఫోన్ ఎవరు చేశారు? నేనే చేశాను. నేనే చేశాను. ఎలా చేసావు? టెలిఫోన్ డైరెక్టర్ చూసి. టెలిఫోన్ డైరెక్టరీ చూసి. టెలిఫోన్ డైరెక్టరీ చూసి వంట కూడా చేస్తారా? ఏమో దుబాయ్లో చేస్తారేమో. టెలిఫోన్ డైరెక్టరీ చూసి చికెన్ ఉండిందంట. వేమన శతకం చదివి మటర్లు, సుమతి శతకం చదివి సెటిల్మెంట్లు చేశానంటుందేమో. మేడం కూరగాయలు వచ్చాయి. గిల్లొద్దు. గిల్లతో గిల్లొద్దన్నానా? గిల్లతోనా? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం మీ తమ్ముడు చూసావా ఎంత ఓపెన్ గా రమేష్ చేస్తున్నాడు. ఈ వయసులో ఇది కామన్ లేరా. త్వరగా పాపని కంటే దానిలో మీ అమ్మని చూసుకుంటాను రా. అమ్మనా? అదేరా, వీడికి పెళ్ళైతే వీళ్ళమ్మ మళ్ళీ మా ఇంట్లో పుడుతుందని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం. అమ్మ రావడమేమో గానీ తేడా వస్తే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నాకు తెలుసు లేరా నీ వ్యధవేషాలు. వీడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే. తాతగారు ఎలా ఉన్నారు? తాతగారు ఎలా ఉన్నారు? మొన్ననే పోయారా ఆంటీ? అదేమిటి, తాతగారు 10 ఏళ్ల కిందటే పోయారుగా. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. చెప్పకపోవడం ఏంటమ్మా, మనోడికి అంతా తెలుసు కదా. చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. మా నాన్న ఎప్పుడో పోతే ఇప్పుడు బాధపడుతుందేంటి? నా కోడలు నాకంటే సెన్సిటివ్. సడన్ గా కట్ అయిందేంటి? అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో అలా బిహేవ్ చేసేవేంటి? సారీ పూజ, నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియక నీతో చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాను. కొత్తగా పెళ్ళైన దానివి నువ్వు ఇలా బాధపడితే ఎలాగమ్మా? రా కూర్చో. అయ్యో చేయికేమైందమ్మా? కత్తితో నరుకుతుంటే. ఖచ్చితంగా ఎవరిని నరికారమ్మా? కత్తితో నరుకుతుంటే కాదు నాన్న, కత్తితో కూరగాయలు తరుగుతుంటే చెయ్యి కట్టయింది. అదే చూసావా, మీ బామ్మ పులికి పులిహోర తినిపిస్తుంది. మా వాళ్ళకి విషయం తెలియక అది సీతాదేవుని గురించి సేవలు చేస్తున్నారు. పూలం దేవుని తెలిస్తే షాక్తో పోతారు. ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక ఆలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీడికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. థ్యాంక్ యూ. రేసు హార్స్లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బీకు నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్ హీస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదబా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెన్యూకి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్ అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? అర్ధరాత్రి పూట ఫోన్ ఏంట్రా? రే చెప్పే జాగ్రత్తగా విను. మా ఫ్యామిలీని తీసుకుని యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్తానని పూజకి చెప్పాను. నా అదృష్టం కొద్దీ తను రానంది. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ఇదే మంచి ఛాన్స్. రేపు పొద్దున్న 10 గంటలకి హైవేలో మన సర్దార్జీ డాబా దగ్గర వెహికల్తో రెడీగా ఉండు. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటవా? నర్సాపూర్ ట్రైన్కి ఈ నానిగడి ప్లాన్కి తిరుగుండదు. వీళ్ళు ఇంకా రాలేదేంటి? అక్క బామ్మేది? పూజను కూడా రమ్మని పిలవడానికి వెళ్ళిందిరా. ఈ ముసలిది పిలిస్తే వచ్చేస్తుంది ఏంటి? రాజు చూడు. ఒకవేళ బామ్మ మాట కాదని లేక వచ్చిందే అనుకో. ఒరే నాని చూడరా, రానంటుంది. ఆఫీసులో ఏదో అర్జెంట్ వర్క్ ఉందట, కాస్త నువ్వైనా చెప్పరా. బామ్మ తనకు ఆఫీస్లో పని ఉందని చెప్తుందిగా, లేకపోతే తను కూడా వచ్చేది కదా. ముందు పద, త్వరగా ఎక్కువ. ఏ ముదర సొమ్ము సచ్చినోడ్రా, నేను కారు ఎక్కుంటే తుమ్మాడు. బామ్మ తుమ్మినంత మాత్రం తుఫాన్లే రావు. ముందు ఎక్కువ. నీకేం తెలుసులా కుర్రకుంక. నేను లోపలికి వెళ్ళి కాసిన పసుపు నీళ్ళు చల్లుకొని వస్తాను. నువ్వు కూర్చో. మళ్ళీ ఏమా
కాస్త నీ పసుపు నీళ్ళు తీసుకురా. ఈ ముసలిదాన్ని చేదస్తంతో చేస్తున్నావు బాబు. ఫోన్లేరా ఇలా తుమ్మినప్పుడు బయలుదేరి మధ్యదారులు యాక్సిడెంట్ ఏ కాలేజ్ జరిగిందనుకో అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం కదా. వారం పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి, అర్థమైందా? టేక్ కేర్. నీ దురదృష్టం ఈసారి మీ పామ రూపంలో వచ్చిందిరా. దరిద్రుడికి దాహం వేస్తే సముద్రం కూడా ఎండిపోయిందంట. దాని ఇంటి దగ్గర డెన్ దగ్గర టైట్ సెక్యూరిటీ, జాగ్రత్తగా ఫాలో కండి. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఇన్ఫార్మ్ చేయండి. వెళ్ళండి. ఫిష్ అన్న ఈ నాకు డబ్బులు ఇవ్వాలి, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది కదరా భయ్. ఇంగ్లీషా ఏంటి చెప్పన్నా? నిజాం నగర్ కొన్న తేజ్ ఉంది, కోస్తే కుంభకర్ణుడు కూడా క్యాటరింగ్ అయిపోతావు. ఇంగ్లీష్ రాదు ఎడిదా? యు కమ్ హియర్. ఈ అడ్రస్సేగా? అవునన్నా. ఇలా నేరుగా వెళ్ళు, కుడి పక్కకు తిరుగు. రోడ్డు టైట్ గా ఉంటది, అక్కడ ఒక సిగ్నల్ లైట్ ఉంటది, దాని పక్కనే తెల్ల కుక్క. అది మంచి కుక్క, కరవదు. కుక్క నుండి ఎడం పక్కెళ్ళు, ఈ అడ్రస్కి వెళ్ళిపోతావు. వెళ్ళా. తెల్ల కుక్క పోయినసారి వెళ్ళేప్పుడు ఉందిలే అన్న. మరి ఇప్పుడు లేకపోతే? కుక్క లేకపోతే అది వచ్చే వరకు వెయిట్ చేస్తాలే అన్న. మేడం గారు పిలుస్తున్నారు, పదా. ఆ బడా దుబాయ్లో లేడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాడేమోనని డౌట్. ఆ బీకు గండి పట్టుకుని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. ఎస్, అన్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేయాలి. 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాను, కానీ నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదు. అయితే ఉండిపో. ఇన్ని రోజులున్నా దీనికి నా ఫీలింగ్స్ అర్థం కావటం లేదు. మాటల్లో పడి వేరే రూమ్ లోకి వచ్చాను భయ్య, సారీ. కరెక్ట్ గానే వచ్చావు. మీరే నా రూమ్ కి తప్పుగా వచ్చారా? నేను కరెక్ట్ గానే వచ్చాను. నా కోసం వచ్చారా? మీరెవరు భయ్య? అబేవో సాలే, నిన్ను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వస్తాడు బే. సూర్యరాజు మగజాతి ఆనిముత్యం. ఎవరి పాప? నా మగతనం గురించి నీకు ప్రత్యేక నా మగతనం గురించి నువ్వు నీ చెత్త చైనా పోను తార్ రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్లు ఏంటే నువ్వు నీ నవ్వు. ఆ నవ్వుతో జనాల్ని చంపేస్తావేంటే? మగజాతి ఆనిముత్యం ముందే వికటాటాసా? గుర్తు పెట్టుకోరా, రాత్రికి వేసేద్దాం. కూల్. ఆ బడాగాడు ఎక్కడున్నాడు? మొన్న వచ్చి కోటింగ్ ఇచ్చాడు భయ్య. హైదరాబాద్ లో ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. నా మీద ఉండు. సరే ఓ పని చేయి, వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండు. వాడు వచ్చాక ఫోన్ చేసి నాకు అడ్రస్ చెప్పు. అమాయకత్వానికి కూడా ఒక హద్దు ఉండాలి భయ్య. డిశ్చార్జ్ అయిపోయే పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు ఉంచుకుంటారు చెప్పు? ఓ అదే నీ ప్రాబ్లం. ఐ కెన్ సాల్వ్ ఇట్. నేనేదో జోక్గా అంటే మీరంత సీరియస్ గా తీసుకోవాలా? ఎవడో ఒకడు నా మీద దండయాత్ర చేయటం, నువ్వు వచ్చి ఓదార్పు యాత్ర చేయటం అలవాటైపోయింది. మేడం, ఆ బడగాడు హైదరాబాద్ వచ్చాడని తెలిసింది, కానీ వాడు ఎక్కడున్నాడో తెలీదు. మీకు పెళ్ళైన విషయం ఆ బడగాడికి తెలిస్తే నాని సార్ని అటాక్ చేయొచ్చు. నో, నానికేం జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నాని ఎక్కడికి వెళ్ళినా సరే మన బ్యాచ్తో నువ్వు ఫాలో అవ్వు. ఆఫీస్ బయట నానికి డౌట్ రాకుండా మన వాళ్ళని రెగ్యులర్గా మారుస్తూ ఉండు. ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేయండి. తేడా వస్తే లేపేయండి. ఓకే మేడం, రేపటి నుండి ప్లాన్ చేస్తాం. నేను పారిపోదాం అనుకున్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? అయినా ఈ 06 పర్సనాలిటీకి ఇంతమంది ఫాలోయింగా? గుమ్మడి పట్టు వీరి పేరేంటి? ఎక్కడి దొంగలక్కడే గప్చర్. గుమ్మడి పట్టు వీరి పేరేంటి? ఎక్కడి దొంగలక్కడే గప్చర్ గప్చర్. తగుడు ముద్దల దండ కోర్ పిల్లి వచ్చే ఎల్కా చోర్. ఎక్కడి దొంగలక్కడే గప్చర్. తగుడు ముద్దల దండ కోర్ పిల్లి వచ్చే ఎల్కా చోర్. ఎక్కడి దొంగలక్కడే గప్చర్ గప్చర్. అలా కింద పడుకున్నాడు అంటే అతను కావాలని చేస్తున్నట్టున్నాడు మేడం. ఇన్నాళ్ళు అతని దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మీరు దూరం పెట్టారు, అందుకే బెట్టు చేస్తున్నాడేమో. అయితే ఏం చేయాలి? బెట్టు దిగి బెడ్ ఎక్కే ప్లాన్ నా దగ్గర ఉంది మేడం.
ఈ పౌడర్ కలిపిన జ్యూస్ తాగిన తర్వాత బాబు గారు బూస్ట్ తాగిన సచిన్ లాగా థమ్స్అప్ తాగిన మహేష్ బాబు లాగా రెచ్చిపోతారు. హేమా అమ్మా ఒకసారి పైకి రా. ఈవిడిప్పుడే పిలవాలా? సార్ తాగవలసిన జ్యూస్ మేడం తాగేస్తున్నారే. ఎవరు తాగితే ఏముంది, జరిగేది ఒకటేగా. అంతా చూస్తున్నారా? మరి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేయలేదా? నేను బీచ్ నుంచి లేచే లోపే సునామీ వచ్చేసిందిరా. నేను అంటున్నా, తను సంక్రాంతి సనజాజి శనక్కాయలంటూ రౌండప్ చేసింది. మరి నువ్వేం చేసావు? అంతా తనే చేసింది. ఫస్ట్ టచ్ చేసింది, ఆ తర్వాత మీదకి వచ్చేసింది. ఆ టెన్షన్ టెంప్టేషన్ గా మారి ఆ కన్ఫ్యూజన్ లో కమిట్ అయిపోయాను రా. మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తావా? నేను చేయకపోయినా తను మాత్రం కంటిన్యూ చేసేలాగుందిరా. అంటే మ్యాన్ వెళ్ళి డాన్ మీద పడ్డా, డాన్ వెళ్ళి మ్యాన్ మీద పడ్డా, పగిలేది మ్యాన్కే కదరా. మామూలుగా అయితే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే. కానీ ఇక్కడ ముళ్ళు ఇరిగిపోయింది. అది ఆకు కాదురా, బాకు. ఏమైంది? జంబలగడి పంప అయింది. వెళ్ళి పని చూసుకోమ్మా. ఓ ఎగేసుకు వచ్చేస్తాను. హలో, అది అది నా మాట ఒకసారి. అది ఓకే. ఏమైందిరా? మా అక్కరా నాకు మా ఆవిడకి బట్టలు పెట్టాలంట. అందరూ కలిసి షాపింగ్ వెళ్దాం ఉంటుంది. వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. హలో, అక్కకు నువ్వు కూడా వస్తానని చెప్పేసావా? ఇది బాగుందా? షూట్ అండ్ విన్ డిస్కౌంట్ ఆఫర్ సార్. మీరు ఎంత పర్సెంట్ మీద షూట్ చేస్తే అంత డిస్కౌంట్ వస్తుంది. ట్రై యువర్ లక్. మీరు కూడా ట్రై చేయండి మేడం. షూట్ చేయడం నాకు రాదు. ఇలాంటి బోర్డులని బొమ్మల్ని ఎందుకు షూట్ చేస్తుంది? బాడీని అయితే బాగా షూట్ చేస్తుంది. సారీ. कितने आदमी रे बोल? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. నాకేం వద్దని చెప్పానా? అమ్మాయి గారు, మీరు కావాలనే ముందుకేస్తున్నారు. 15 రోజుల్లో నానిబాబు ఎక్కడున్నా వెతికిస్తానని పెద్దని చెప్పాడుగా. ఇవేం పట్టించుకోకుండా మీకు ఏం కావాలో తీసుకోండి, లేకపోతే పెద్దని నన్ను చంపేస్తాడు. సరే పదా. మళ్ళీ ఏమైందిరా? అటు చూడరా. అది మీ ఆవిడ కాదు. రై, ఇది యాక్షనిస్ట్ అయితే అది ఫ్యాక్షనిస్ట్ రా. అంటే ఈ అమ్మాయి సారీ అక్క. వరుస కరెక్టేగా.
తాలిబాన్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఆల్కైదా వాళ్ళు వచ్చి హాయ్ చెప్పినట్టు ఉందిరా. నాయనా ఆయన కనిపించాడు. సారీ బాస్, ఈసారి కూడా మిస్ అయింది సార్. దానికి ఒక ఫ్యామిలీ ఉంది సార్. నెక్స్ట్ టైం దాని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? రే ఇక్కడే ఉంటే మా వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలా ఉందిరా. అర్జెంటుగా వాళ్ళకి అసలు విషయం చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మిస్ అయ్యిందంట. నెక్స్ట్ దాని ఫ్యామిలీని లేపేస్తారంట. ఎరా ఇంకెవరినైనా రికమెండ్ చేస్తావా? అవసరమైతే చూద్దాం. లోకల్ గాళ్ళు వేస్ట్ రా. బామ్మ నీకు విషయం చెప్పాలి. మీరందరూ అనుకున్నట్టు మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, దుబాయ్లో పెద్ద డాన్. రక్త సంబంధం సినిమా చూద్దామని వస్తే రక్త చరిత్ర చూసినట్టుగా ఉంది. అది సరేరా, ఇప్పుడు ఎలా బయటపడ్డావు? అదే కదా అర్థం కావట్లేదు. ఏంట్రా బామ్మతో ఏదో డిస్కస్ చేస్తున్నావు? నాన్న కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కదా. అవును, వాళ్ళ గురించి తెలిసి వద్దనుకున్నాం, వదిలేసాం. కానీ వాళ్ళు వద్దనుకోలేదు. ఆ అమ్మాయి నాకేచ్చి పెళ్లి చేద్దాం ఫిక్స్ అయ్యారంట. అందుకే వాళ్ళు మన కోసం హైదరాబాద్ మొత్తం వెతుకుతున్నారు. సరే, ఈ విషయం మీ ఆవిడ తెలుసా? తను చాలా సెన్సిటివ్, తెలిస్తే తట్టుకోలేదు. తనకి విషయం చెప్పకుండా మీరు మాత్రమే ఊరెళ్తున్నారని చెప్పి నేను కూడా మీతో వచ్చేస్తాను. అదేంటి మరి పూజ? అబ్బా, తను ఇక్కడ ఉండడమే మనందరికీ సేఫ్. నేను ఆఫీస్కి వెళ్ళి ఏదో చేసేట్టు నేను జట్టు వచ్చేస్తాను. అలాగే. అప్పుడే వెళ్తున్నారా? ఏం లేదమ్మా, మా చిన్నబాబు గారి మనవడికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా. వెళ్ళకపోతే బాగోదమ్మా, అందుకే వెళ్ళొస్తాం. సరేనా? సరే వెళ్ళిరండి బామ్మ. ఓకే ఓకే విజయ్. పడుకో. ఏంట్రా అప్పుడు వచ్చావు? రే మా వాళ్ళందరినీ మసీద్ సెంటర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను. అక్కడేమో వాళ్ళు నా కోసం వెయిటింగ్, ఇక్కడేమో ఈ గ్యాంగ్ అంతా నన్ను ఫాలోయింగ్. ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావట్లేదు. వాడు ఏ ప్లాన్తో వెయిట్ చేయమన్నాడో ఏంటో ఇంతవరకు రాలేదు. అటు చూడు. జోగురామ చెప్పి తీసేంటారా? ఎత్తుకులాడండి. వాడు మనల్ని చూసినట్టున్నారు, మన వైపే వస్తున్నారు. దొరికేసేలో ఉన్నాం. ఏమి కాదురా, నువ్వు ఇట్రా. హలో, నువ్వేమో ఈ సెంటర్ దగ్గర వెయిట్ చేయమన్నావు. ఆ నరసింహనాయుడు గ్యాంగ్ అంతా ఇక్కడే దగ్గరంటారు. ఇంతకీ నువ్వెక్కడున్నావురా? నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను. మీరు పని చేయండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేయండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే బాబు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? 120C అండి. ఇప్పుడు ఎలాగా? ఐడియా. సారే జహా సే అచ్చా, నువ్వు పొదరా బచ్చా. హలో, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? ఇతనా బేటా? ఇప్పుడు ఎక్కడ చూసినా? ఎక్కడ? అక్కడ అక్కడ. థ్యాంక్స్. రండిరా. పదండి పదండి. హాయ్. హాయ్. సల్మాన్ ఖాన్. డాడీ వాళ్ళు ఎప్పటిదాకా ఇక్కడే ఉన్నారట. వాళ్ళు ఈయనే యాడనో ఉండుంటారా? మనల్ని చూసి దాంకోనుంటారు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఉండాలంటే ఎక్కడికి పోయారు? మనోడు కూడా మనల్ని గుర్తుపట్టలేదు చూసినావా? మనోడు ఎక్కడ తెచ్చాడు? నువ్వు అన్నది మొత్తం విన్నా. వాళ్ళ జాడ తెలిసిందనా? సికింద్రాబాద్ వెళ్ళే 120C బస్ ఎక్కారంటనా? ఇదే బస్ డాడీ, ఎక్కండి. ఎవ్వరూ కానడం లేదే. ఈ బస్ అని చెప్పారనా? పోనీ దిగిపోదామా? వద్దులే, వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ కేగా వచ్చారు. అవునన్నా, ఆడ కాపు కాసి పట్టుకుందాం. దబాంగ్ 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 దబాంగ్. నాకు తెలిసినా నువ్వేనని. నీకు అక్కడ లేరు, చెల్లెలు లేరు. సీమ కరువుతో కటకటాలాడుతుంటే సిటీ బస్సు కామంతో కిటకటాలాడుతుంది. అసలు ఈ కష్టాలన్నీ ఆ నాన్నగారి వల్లే, నా వల్ల నిన్ను కాదమ్మా, ఆ నాన్నగారిని.
ఈ కష్టాలేంటో తప్పించుకోవటాలేంటో ఇంకా ఎన్నో వస్తాయో ఎవడొస్తాడో. ఏమి ఎదుగుతున్నాయి? నాకు 2 బీబీలు ఉన్నాయి. మొదటి బీబీతో మాట్లాడితే రెండో బీబీ కోపం వస్తున్నాయి. రెండో బీబీతో మాట్లాడితే మొదటి బీబీ కోపం వచ్చినాయి. ఈ 2 కాదని పక్కింటికి పోయి మాట్లాడితే దాని మొగుడికి కోపం వచ్చినాయి. ఈ 3 కాదని ఫుట్పాత్ మీద పడుకుంటే సల్మాన్ భాయ్కి కోపం వస్తాయి, కారు ఎక్కిస్తాయి. అందుకని మొదటి భార్యతో మాట్లాడితే రెండో భార్య లేచిపోయినాయి. వీడేంటి నన్నే చూస్తున్నాడు? अच्छा तुम इधर हो मेरे मुमताज जैसे लगती है. నాకి ముంతాజ్ దొరికినాయి. నాది ముంతాజ్ కాదు, వహతాజ్. చాయ్ పత్తి పేరు చెప్తే వదిలేస్తాయి, పోనీ అగరబత్తి పేరు చెప్తే వదిలేస్తాయి. ఒక్కసారి మొహం చూపిస్తే వదిలేస్తాయి. నో నహి, నాది నేను ఎవరికి చూపెట్టాయి. ఏంటి కన్ఫర్మ్? నాకి ముంతాజ్ కి గెడ్డం నిసం ఉండదు. మరి ఏముంటాయి? ఉండాల్సినవి ఉంటాయి. డాడీ వీడు మన దగ్గరకు వస్తున్నాడు. అరే బాప్రే, ఇది మాకీ బీబీ కాదు, పెద్ద బావి లెక్క ఉంది. మాకీ బీబీ మీలా ఉందని డౌట్. ఒకసారి ముసుగు తీస్తాయి. మాకి మొక్కలు వేరే మగాళ్ళు చూస్తే పాపాలు చుట్టుకుంటాయి. సరే ఏక్ మినిట్, ఇది రావనా? మాకీ బీబీ ఈ ముసుగులో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తాయి. పక్కన నాకి అటు తిరుగుతాయి. వీడెవడు బుర్కాలో ఉన్న ఫోటో చూపించి గుర్తుపట్టమన్నాడు? మాకి బీబీ ఉన్నాయి. ఈ ఫోటోలో బీబీలా లేదు, వేరే బాబీ ఉన్నాయి. అయితే ముందుకెళ్ళి చూస్తాయి. వీళ్ళు కూడా నా కోసం బుర్కాలు వేసుకుని తిరుగుతున్నారా? ఇది కొంచెం ఓల్డ్ ఉన్నాయి. ఏ బహన్ మాకి ఇది రావనా? నాకి బీబీ ఈ ముసుగుల్లో ఉందో లేదో ఎక్ బార్ చూసి చెప్తాయి. देखो ना, अच्छा देखो. एक मिनट, हाँ मिल गया. किधर? 4 मीटर में. रुको रुको, మాకి ఇది వద్దు, నీకి ఉంచుకోండి. మాకే ముంతాజ్ దొరికింది. 97046. నాంపల్లి శంకర్ స్పీకింగ్. సార్ నేను నానే మాట్లాడుతాను సార్. ఎవరయ్యా నువ్వు? ఫోన్ పెట్టాయి. కామన్ మ్యాన్ గా మాట్లాడితే పట్టించుకోర్రా. మీకు లెజెండే కరెక్ట్. నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్. బాలయ్య బాబు మీరా? వాయిస్ ఏంటి అలా ఉంది? డబ్బింగ్ చెప్పొస్తున్నాను కానీ నానిని కిడ్నాప్ చేయడానికి కొంతమంది బుర్కాలు వేసుకుని బస్సులో తిరుగుతున్నారు. నాని ఎవరు బాబు? నాని ఎవరా? అదే మన మహేష్ బాబుని ముద్దుగా నాని అని పిలుస్తారుగా. మహేష్ బాబుని నాని అని పిలుస్తారా? మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. నేను లైఫ్ లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అనుకుంటానని తెలుసుగా. అవి నా కంటికి కనిపించినా, చెవుకు వినిపించినా హిస్టరీ రిపీట్ అవుద్ది. ఈ హిస్టరీ వెనకున్న మిస్టరీని నేను చేతిస్తాను సార్. ఇదే ఎమోషన్ మెయింటైన్ చేయి. బావతో చెప్పి నీ ప్రమోషన్ నేను చూసుకుంటా. ఏమన్నారు సార్? అదే నీ ప్రమోషన్ గురించి బావతో చెప్పి నేను చూసుకుంటాను. ఇంతకు ఏ బస్సు బాబు? 120C. आओ बेटी, इधर बैठिए. మాది సీటుకి ఈ సీటు సరిపోదు మాజీ, మేము నిలబడతాయి. శుక్రియా. మీది పేరు ఏముంది? నరసింహ. నాది సన్నీ లియోన్, దీన్ని వీణా మాలిక్. నాది షోయబ్ మాలిక్ ఉంది. హలో హలో బామా, మీరు ఎక్కడ ఉన్నారు? నాది బస్సులో ఉంది. నీది ఎక్కడ ఉంది? నీకేమైంది అలా మాట్లాడుతున్నావు? ఆ నరసింహనాయుడు గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి మేమంతా బురకాలు వేసుకొని బస్సులో ఎక్కాం. ఏ బస్సు? 120C. డాడీ డాడీ పోలీసులు. పోలీసులు రా. బుర్కలా ఉన్న వాళ్ళందరు కిందికి దిగండి. అందరు ముసుగులు తీయండిరా. మీరా? మిమ్మల్ని ఇడిచిపెట్టేదిలే. చూసారా ఎస్ఐ గారు, మీ ముందే మమ్మల్ని ఎలా భయపడుతున్నాడా? ఆపండి ఆపండి. మహేష్ బాబుని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మేము మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? మేము వచ్చింది నాని కోసం. నాని అంటే మహేష్ బాబుని మాకు తెలుసు. సరే, నానిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? మా అమ్మినిచ్చి పెళ్లి చెయ్యానికి.
మహేష్ బాబుకి మీ అమ్మినిచ్చి పెళ్లి చేస్తావా? ఎంత హ్యాండ్సమ్ గా ఉంటే మాత్రం పెళ్ళైన మహేష్ బాబుకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? ముందు నీ పని చెప్తా. హలో శంకర్ గారు, మహేష్ బాబుని కిడ్నాప్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ ఫాలో అవుతూ మన ఫ్యాన్స్ కూడా బుర్కాల్లో వచ్చారు. అక్కడ పొట్టైనతో పాటు 3 ఉంటారు. పొట్టి ఆయనతో పాటు 3? ఆ పొట్టాయి నేనే సార్. ఉన్నారు సార్, వదిలేస్తాం సార్. అలాగే వాళ్ళని వదిలేయడం ఏంటి సార్? వాళ్ళే నాని మనుషులు. వాడు నాని తాలూకు మనుషులు కాబట్టి వదిలిపెడుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నానికి నా గురించి చెప్పండి. పట్టుకోండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి సార్ మీరు ఎక్కడ ఉన్నారు? అది వీళ్ళని స్టేషన్ తీసుకెళ్తుంటే నా కార్ బ్రేక్ డౌన్ అయింది. స్టేషన్ వెళదామంటే ఒక్క ఆటో వాడు కూడా ఆపి చావట్లేదు. అయ్యో, ఆటో ఎందుకండి, నా కారు ఉంది కదా. మిమ్మల్ని స్టేషన్లో దించి సార్ని ఇంటి దగ్గర దించేస్తాను, రండి. హలో, ఎరా సేఫ్ గా ఇంటికి రీచ్ అయ్యావా? రీచ్ అయ్యాను. అమ్మా, నా పెళ్ళం ఇంటికి. అమ్మో, మళ్ళీ ఏమైందిరా? నువ్వు అర్జెంట్గా విజయం తీసుకుని పబ్కి వచ్చేసి అక్కడ అన్ని క్లియర్ గా చెప్తాను. అక్కడ నువ్వు అక్కడ వస్తున్నావుగా. నీకు తెలుసు కదరా, నేను ఎక్కడికి వెళ్ళినా నా నెట్వర్క్ ఫాలో అవుతుందని. ఏమైనా పెళ్ళైన తర్వాత నీకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయిందిరా. రేయ్, ఏం ప్లాన్ చేసినా దాని నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను రా. ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. నా గన్లో ఉన్న బుల్లెట్, ఆ బుల్లెట్ కోసం వెయిటింగ్. దాని పక్కన పడుకోవాలంటే ప్రాణం దుప్పట్లో పెట్టుకుని పడుకోవాల్సి వస్తుందిరా. దాని ప్రాణం తీసేదాకా పడుకోను. ఏయ్ సార్, రిపీట్. సారీ సార్, దిస్ బ్రాండ్ ఈజ్ ఓవర్. వేరే బ్రాండ్ తీసుకురమ్మంటారా? మా బావ ఈ బ్రాండ్ తప్పితే వేరే బ్రాండ్ తాగడు. పోయి ఇదే బ్రాండ్ తీసుకురా. హలో, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నన్ను తీసుకురమ్మంటారండి. వెయిటర్ కాబట్టి ఓనర్ తీసుకొస్తారా? సార్, ఆయన వెయిటర్ కాదు సార్, మా కస్టమర్. సార్, యూ కెన్ హ్యావ్ దిస్. హ్యావ్ ఇట్ సార్. మరి మీకు మందేస్తే కిక్ వస్తుంది కానీ మనశ్శాంతి రావట్లేదు సార్, మీరు తీసుకోండి. ఏంటి బ్రదర్ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నారు? మా వాడి ప్రాబ్లం అంతా ఒక అమ్మాయి గురించి అండి. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. మా బావ ప్రాబ్లం కి కారణం కూడా ఒక అమ్మాయే. ఏంటి, మీరు కూడా ఒక అమ్మాయి నుంచి పారిపోవాలని చూస్తున్నారా? కాదు, పారిపోయిన అమ్మాయిని ఎతికి పట్టుకోవాలని చూస్తున్నాం. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నా పెళ్ళమైన ప్రాబ్లం సార్. కత్తిలో ఉందని పెళ్లి చేసుకున్నాను, కత్తినే చేసుకున్నానని పెళ్ళేకి తెలిసింది. ఎప్పుడు దిగుద్దో ఎప్పుడు తెగుద్దో తెలియట్లేదండి. అప్పటి నుంచి చూస్తున్నా ఇద్దరు దొబ్బుతున్నారు. ప్రాబ్లం 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 అని. నా ప్రాబ్లం తో పోల్చుకుంటే మీదో ప్రాబ్లమేనా? నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రపంచంలోనే ఎవరికి రాదు భయ్యా నాకున్న ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ పోయాక ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది భయ్యా. వీరేశలింగం గారి ఇన్స్పిరేషన్ తో ఒక వీడియోని చేసుకొని మా అయ్యకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి మా అయ్య నాకు షాక్ ఇచ్చాడు భయ్యా. ఏం షాక్ ఇచ్చాడు? మా అయ్య ఇన్స్పిరేషన్ తో టీనేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు భయ్యా. అరే దాందే ముందురా భయ్, నీకు తల్లి మీ అయ్య కోడలు ఇద్దరు ఒకేసారి వచ్చిర్రు. కానీ మా అయ్య పెళ్లి చేసుకుని వచ్చింది ఎవరినో కాదు భయ్యా, నా పెళ్ళం కూతుర్ని భయ్యా. సర్లే అని నా మనసుకు సర్ది చెప్పుకునే టైంలో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు చెప్పండి భయ్యా, వాడు మా అయ్యను తాత అని పిలవాలనా బావా అని పిలవాలనా? మీరే చెప్పండి. పెద్ద ప్రాబ్లమే. ఇంతలో మా అయ్యకు కొడుకు పుట్టిండు. వాడు నన్ను తాతని పిలవాలనా అన్నాను పిలవాలనా? అలా నాకు నేను తాతనయ్యాను, నా అయ్యకు మామనయ్యాను, నా కొడుకు అల్లునయ్యాను. ఇప్పుడు చెప్పండి భయ, ప్రాబ్లం మీది పెట్టదా నాది పెట్టదా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం పెళ్లి చేసుకోవటమే. పళ్ళంతో కాపురం చేయటం కంటే పాకిస్తాన్ బోర్డర్లో కాపలా కాయటం బెటర్. సింటు బాటలు ఇక్కడ ఉందేంటి? నువ్వు కనిపెట్టు. నేనురా. మీరు కనపట్లేదా? మాస్కులు వేసుకుంటే ఎట్లా కనబడతారా? కరెక్ట్ కదా. కథలకు కదిలితే కాల్చి పారేస్తా. మన క్లోరోఫామ్ వీడి దగ్గర ఉందేంట్రా? కోళ్ళ ఫారమా? కోళ్ల ఫారం కదరా, క్లోరోఫామ్ రా, కంట్రీ ఫుల్. దాని మొహం మీద కొడితే శ్రోతపి పడిపోతారు. ఈ డీటెయిల్స్ అని వాడితో చెప్తా అవసరమా? సింహాచలం దగ్గరికి రాకు, అసలే గన్ ఉంది. ఆ క్లోరోఫామ్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేసి.
ఇంతకు మీకు ఏం కావాలి సార్? మీ మేడం అని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. ప్లీజ్ నా భార్య నేను చేయకండి. పూజ చాలా మంచిది, కావాలంటే నన్ను కిడ్నాప్ చేయండి. చేయకండి, కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, ఏమైనా చేసుకోండి. ఇదిగో నువ్వు ఇలాంటి ఓపెన్ ఆఫర్లు ఇవ్వకు. అయినా నిన్ను తీసుకెళ్ళి వీలేం చేసుకుంటారు? మిమ్మల్ని వదిలేస్తే చాలు, నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు బాబు. దీన్ని ఏదో ఒకటి చేస్తే తప్ప ఆగిలేదురా. మేము బయట వెయిట్ చేస్తుంటాం, నువ్వు తొందరగా వచ్చే. ఎవడ్రా నువ్వు? ముందు మాస్క్ తీ. నువ్వు నాని సార్ ఫ్రెండ్ కదూ? అవును సార్. ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారు ఇక్కడ నుంచి ఎస్కేప్ ప్లాన్ చేస్తే కిడ్నాపర్ లాగా ఎలా వచ్చాం సార్? నాకేం తెలుసు, చెప్పొద్దు సార్. చిచ్చి బుజ్జి నా బంగారం. ఏంట్రా? గన్ను కావాలా? గన్ను 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 ఇదిగో. హలో, ఏంటి? చెప్పు శ్రావణ్. ఆ బడా నాయర్ బ్రదర్ బుడ్డా నాయర్ మేడం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది సార్. ఈ టాయ్ నచ్చిందా నీకు? ఏంటి? ఏం లేదు, ఈ విషయం మేడం చెప్పొద్దు. వాడిని నేస్తా. వాడి ఫోటో ఆల్రెడీ మీకు పంపించాను సార్. ఏమైంది నాయనా అంతగా ఏడుస్తున్నావు? మా అమ్మ అంటే నాకు ప్రాణం సార్. మా అమ్మ లేకుండా బతకలేదు సార్. అలాగా? రేయ్ దించండి రా. నీ అమ్మని చివరి చూపుగా ఒక్కసారి చూసుకో నాయనా. పదరా. పోయి బాగా పోయి నన్నెవరు గుర్తుపట్టకూడదు. అయ్యో ఆగాగు, ఓ 2 నిమిషాలు. కస్టమర్స్ వెయిటింగ్ సార్. ఓ 2 నిమిషాలు ఆగయ్యా, రాహుకాలం పోద్ది. గడ్డం గీసుకోవటానికి కూడా రాహుకాలం ఉంటుందా బాబు? మాకుంటా సార్. అవును, ఇటు ఒక టెర్రరిస్ట్ వెళ్ళడం చూసావా? టెర్రరిస్టా? సార్ వాడు టెర్రరిస్ట్ కాదు సార్, ఫ్యాక్షనిస్ట్. ఈ విషయం నీకెలా తెలుసు నాయనా? సరే, వాళ్ళు టెర్రరిస్ట్ లో ఫ్యాక్షనిస్ట్ లో మేము తెలుసుకుంటాం. నువ్వు పద. మీరు గడ్డం చేయించుకోరా సార్? పద. లాయర్ గారు, మీ పేరేంటి? నా పేరు నారదా కే రాఘవేంద్రరావు, బిఏ. ఓన్లీ బియ్యనా? బియ్యం లేదు? నల్ల కొట్టేసుకుంటేనే. ఓహో, బురకా వేసుకుని కిడ్నాప్ చేసే వాళ్ళ మీద ఏ సెక్షన్ పెట్టాలి? యా కేసు పెట్టాలనా? 5000001. సెక్షన్లు అడిగితే నాంపల్లి పిన్ కోడ్ చెప్తావేంట్రా? ఏంటి సార్ మీ హ్యాపీనెస్ చూస్తుంటే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఓకే అయినట్టుంది. కాదు, శ్రావణ సమీరాల సీరియల్లో సావిత్రికి పండంటి బిడ్డ పుట్టింది. అందుకే ఈ స్వీట్లు, అందుకే ఈ ఆనందం, అందుకే ఈ సంతోషం. ఇది సీరియల్ పిచ్చ పిచ్చ ఆటలో పెట్ట. సెటిల్మెంట్లు చేయడం కంటే మేడం గారింట్లో కుక్కుల కింద సెటిల్ అవడం బాగుందిరా. సరే అన్న, నాకు చిన్న డౌట్. కోడి ముందా గుడ్డు ముందా? మేడం గారు ఏది ఆర్డర్ ఇస్తే అది ముందు. చెప్పినా కదా, నాకు 2 బీబీలు ఉన్నాయి. ఫేస్బుక్ లో పోస్ట్ చేసి లైక్ కొట్టమన్నాయి, నాకు సమజ్ కాక లాగి కొట్టినాయి. అందుకే నన్ను బ్లాక్ చేసినాయి, అది వాక్ చేసినాయి. నాని గారు, మీలాగా సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ కుర్రాడు ఎవరు ఉంటే చెప్పండి, మా జోగులంబ నుంచి పెళ్లి చేస్తాం. మీ జోగులంబకి పెళ్లి కొడుకుని చూస్తున్నారా? అవును సార్. సాఫ్ట్వేర్ నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.